పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. सर्वेभ्यः नमस्कारः. कक्षायां स्वागतम्. नमस्कारः मैडम. नमस्कारः नमस्ते मैडम. नमस्ते अंडी. नमस्कारः. नमस्कारः महोदय. नमस्कारः. नमस्कारः महोदय. नमस्कारः. नमस्कारः नमस्कारः महोदय. वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोस्मि मुनित्रयम्. అస్తు ఇప్పటివరకు చెప్పుకున్న పాఠాల్లో లేదు అసైన్మెంట్ నేను ఇంకా ఆన్సర్స్ పంపలేదు కదా, నేను పంపిస్తాను క్లాస్ అయ్యాక ఇవాళ ఈవినింగ్ లో పంపిస్తాను. మేడం అసైన్మెంట్ లోను ఫస్ట్ దాంట్లో 4th వన్ చోరవు అన్నారు కదా, అది చోరుహు అవుతుందా? దాని అర్థం ఏమిటండి? ఒక్క నిమిషం నేను ఓపెన్ చేస్తున్నాను. ద్వితీయ వచనం మేడం. చోరవు వివదేతే అంటే ద్వివచనం అంతే. ఇద్దరు దొంగలు దెబ్బలాడుకుంటున్నారు, వివాదంలో ఉన్నారని, వివదించుకుంటున్నారు. ఇద్దరు దొంగలు వివాదంలో ఉన్నారు, వివాదం చేసుకుంటున్నారు. అవునండి. చోరహ చోరవు చోర అంటే వివదేతే కదా, వివదతే వివదేతే వివదంతే. అవునండి మేడం. ఒక డౌట్ మేడం. చెప్పండి. ఇది చేస్తున్నాను, ఈలో 1/3 చేశాను. దీనిలో ఒక స్పెషల్ వర్డ్ అధాత్తే ఉంది. ఎక్కడండి అది? దాన్ని గూగుల్ సెర్చ్ చేస్తే అధాత్తే అంటే టు హోల్డ్, ధారణ కర్ణ అని హిందీలో ఇచ్చాడు. ఆదత్తే ఆదత్తే ధారణ కర్ణ అని ఇచ్చాడు. నాకు అర్థమైంది టు హోల్డ్ అని అర్థమైంది. ఓకే, దానికి శానత్పర్క్యం ఒకసారి సెర్చ్ చేస్తే ఆదత్యమాన అని వచ్చింది, లేదా ఆదాయమాన అని వచ్చింది. ఇది దత్తే అంటే ఇది విశేష క్రియాపదం ఇది, అందుకని మనకి ఆదధాన రాయాలి. ఆదధానే ఆదధాన. నేను గూగుల్ సెర్చ్ చేస్తే ఒకసారి ఆదత్య దాన వచ్చింది. ఒకసారి మేడం జస్ట్ 1 సెకండ్, నేను ఇక్కడ రాశాను. ఇది విశేష అంటే మన దదతి లాగా అన్నమాట. అది దధతి ఇది. ఓకే ఓకే ఓకే. ఆదత్యమాన అని ఒకసారి వచ్చింది, లేదా ఆదాయమాన అని ఒకసారి వచ్చింది. ఇది మన దదతి, మన దాధాతుకి దదాతి దదతః దదంతి దదతి ఎలా వస్తుందో అలాగా ఇది ధాధాతు కూడా అలాగే వస్తుంది. దదాతి లాగా దధాతి, దధతః దధతి అని వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి దధాతి కాబట్టి ఇక్కడ ధాకి దీర్ఘం వస్తుంది కాబట్టి ఇది విశేష క్రియాపదం. విశేష క్రియాపదం అవుతుంది కాబట్టి దానికి మకారం రాదు. ఆదధాన రాయాలి. ఓకే, ఆదధాన అంతే. ఓకే, రైట్ మేడం. అది నేను మీకు ఎనీవే కీలో పంపిస్తాను నేను ఆన్సర్. నేను ఓకే మేడం. నమస్కారం మహోదయ్. ఇందాక మీరు అది వివిధ మాన దానికి అర్థం ఏం చెప్పారా ఒకసారి? వివదేతే అంటే చోరవు ఉన్నారని, వివాదించుకుంటున్నారు, వివాదంలో ఇద్దరు చోరవు ద్వివచనం, అందుకని వివదేతే.
అది చోర ద్వివచనం అని ఎందుకో బుర్రలోకి రాలేదు మేడం. ఎక్కువ ఏకవచనం బహువచనం చూడడానికి చోర అది అంటే మీకు క్రియాపదం చూసినప్పుడన్నా వివదతే, వివదేతే, వివదంతే కదా. అక్కడ అవునండి. తేకి ఏ కారం వచ్చినప్పుడన్నా మీకు అక్కడ అనుమానం రావాలి. అదే వద ధాతువు కదా మేడం, ఆ వద వద ధాతువే కదా. వద ధాతువే. మీకు ఏంటంటే కొన్ని ధాతువులకి అది మీకు ఒక ఉపసర్గ ఉపసర్గ చేరేసరికి యాడ్ అది చేసేటప్పటికి అర్థం ఆత్మనేపది మారిపోతుంది. రూపం వచ్చేస్తుంది. మన అది పరిచయలోనూ ఎక్కడో నేర్చుకున్నాం. కొన్నిటికి అలా అవునవునవును. వస్తుంది అని. అవునండి. సో ఆ విధంగా ఏంటంటే ఇది వదతి మామూలుగా అయితే పరస్మైపది ధాతు వదతి. అయితే ఏంటంటే వి అనే ఉపసర్గ చేరేసరికి వివదతే అని వస్తుంది. ఆత్మనేపది రూపం వస్తుంది. దానికి ద్వివచన రూపం వివదేతి. అంటే ఒకటి మనకి ఇప్పుడు ఎగ్జామ్ వరకు చూస్తే ఇవి యాక్చువల్ గా అవుట్ ఆఫ్ స్కోప్. అది మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన క్రియాపదాలు వాటి మీదే ఇస్తారు కానీ ఏదైనా కొత్తది వచ్చినా మీరు చేయగలరని మీకు కాన్ఫిడెన్స్ రావడం గురించి ఇట్లాంటివి వేరే పదాలు జస్ట్ మీకు పరిచయం చేయడం గురించి ఆ విధంగా ఇచ్చినవే తప్పించి మీకు ఇలా మేడం అదర్వైజ్ ఈ ఇచ్చిన క్వశ్చన్లు బాగా హెల్ప్ చేస్తాయి మేడం, ఎందుకంటే మీరు లేదు చాలా మేడం, నాకు మంచివి ఇచ్చారు. సబ్జెక్ట్ సో అవి చేస్తే టెక్స్ట్ బుక్ లోనే ఈజీగా చాలా ఈజీగా చేయొచ్చు. అనిపించేస్తాయి అప్పుడు మీకు టెక్స్ట్ బుక్ లో. అంతేకాదు మేడం, మేము చదువుకునే సబ్జెక్ట్ గురించి అండి, ఎగ్జామ్ Exactly. గురించి అని కాదు కదా. ఖచ్చితంగా అందుకని మా మీకు జనరేషన్ వేరే కి ఎగ్జామ్ మార్కులు అంత ముఖ్యం కాదండి, కరెక్ట్ సబ్జెక్ట్ ఎంత వరకు వచ్చింది కరెక్ట్ అనేది. కరెక్ట్ బాగా చెప్పారు లక్ష్మీ మహోదయ. అందుకని ఏంటంటే మనం ఇప్పుడు కొత్త క్రియాపదాలు కూడా ఈ విధంగా ఇంట్రడ్యూస్ అవుతాయి. మీకు కొత్త పదాలు మీకు తెలుస్తాయి దీని ద్వారా. అందుకని కూడా ఈ బయట నుంచి ఇవ్వడం అనేది. కానీ నిజంగా మీ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పేపర్ల వరకు అయితే మామూలుగా టెక్స్ట్ బుక్ దాటి వెళ్ళరు. మీకు పరీక్ష పరంగానే చూస్తే టెక్స్ట్ బుక్ దాటి వెళ్ళరు. బట్ ఇది మీకు మీ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వడానికి కొత్త పదాలు మీరు నేర్చుకోవడానికి మాత్రమే ఇచ్చినది. సరే, ఇప్పుడు మనం 8వ పాఠంలో ఉన్నాము. 8వ పాఠంలో షాణచ ప్రత్యయాలు రూపాలు చెప్పుకున్నాము. సుభాషితం కూడా అయిపోయింది. సుభాషితాలు ప్రహేళిక సుభాషితాలు అన్ని అయిపోయింది. ఇప్పుడు మనం అన్వయ రచన సందులు చెప్పుకోవాలి. సరే, మనం సందులు మొదలు పెడదాం. మరి అయితే సందులు మొదలు పెట్టుకొని సందులు అయిన తర్వాత అన్వయ రచనకు వద్దాం. మనం విసర్గ సందులు చూస్తున్నాము. విసర్గ సందుల్లో 2 రకాల విసర్గ సందులు మనం చూసేసాము. ఒకటి విసర్గ ఉకార సంధి, విసర్గ లోప సంధి. విసర్గ ఉకార సంధిలో ఏమనుకున్నామంటే విసర్గకి వెనకల అంటే అకారంతో హ్రస్వకారంతో కూడిన విసర్గకి ఎదురుగా మళ్ళీ ఒక హ్రస్వకారం వచ్చినప్పుడు అప్పుడు అది ఈ హ్రస్వకారం కానీ మృదు వ్యంజనం కానీ వచ్చినప్పుడు అది విసర్గ ఉకారంగా మారుతుంది అని అనుకున్నాము. అప్పుడు అలా మారిన దాని వల్ల ఈ అకారము ఆ ప్లస్ ఊ వస్తుంది కాబట్టి మళ్ళీ అక్కడ గుణం వస్తుంది. గుణం వచ్చిన తర్వాత ఇప్పుడు పరంగా ఉన్న శబ్దం హ్రస్వకారంతోనే మొదలవుతోంది అంటే మళ్ళీ పూర్వరూప సంధి అవుతుంది. లేదు అంటే మృదు వ్యంజనంతో మొదలవుతోంది అంటే గుణసంధి దగ్గర ఆగిపోతుంది 2 స్టెప్స్ లో. ఇది విసర్గ ఉకార సంధిగా మనం నేర్చుకున్నది. తర్వాత ముందర లెసన్లో ఏం చేసాము, విసర్గ లోప సంధి నేర్చుకున్నాం. ఎప్పుడెప్పుడు లోపం అవుతుంది అనేది వాటికి 3 కండిషన్స్ చెప్పుకున్నాం. ఒకటేమో దానికి సహ ఏషః ఉన్నప్పుడు, 3వ రూల్ ముందు చెప్తున్నాను. సహ ఏషః ఉన్నప్పుడు దాని ఎదురుగా హ్రస్వ ఆకారం కాకుండా ఏదున్నా లోపం వచ్చేస్తుంది. అది స్టాండర్డ్ రూల్. అది 3వ రూల్ గా మనం చెప్పుకున్నది. తర్వాత 2వ రూల్ గా మనం ఏం చెప్పుకున్నాము, దీర్ఘ ఆకారం. దీర్ఘ ఆకారం తర్వాత వచ్చిన విసర్గ దానికి పరంగా ఏం రావాలి, ఏం రావాలని చెప్పుకున్నాం? ఎవరైనా నాకు చదివారా? అది మృదు హల్లు కానీ అచ్చు కానీ మృదువైన హల్లు, ఏదైనా మృదు రావచ్చు. వ్యంజనం. ఏదైనా మృదు వ్యంజనం ఏదైనా రావచ్చు. హ్రస్వాకారం రావచ్చా? రాకూడదు. అలా ఉన్నప్పుడు అక్కడ లోపం అవుతుంది. మరి ఫస్ట్ ఏమిటి చెప్పుకున్నాము, హ్రస్వ ఆకారం కాకుండా వేరే అచ్చు ఉంటే, వేరే అచ్చు ఏదైనా రావచ్చు. అంటే ఉండొచ్చు. పూర్వపదంలో ఏముండాలి, హ్రస్వాకారంతో కూడిన విసర్గ ఉండాలి. పరపదంలో హ్రస్వాకారం కాకుండా ఏదైనా వోవెల్ ఉండాలి. ఉన్నప్పుడు అప్పుడు లోపం వస్తుంది అని 3 రూల్స్ గా చెప్పుకున్నాం. ఇక్కడ వరకు విసర్గ ఉకార సంధి, లోప సంధి. మీరు ఆ సూక్తులు వాటిల్లోంచి కూడా ఒకసారి చూసుకోండి అని చెప్పాను. అన్వయ క్రమంలో ఉన్న శ్లోకాల్లోను, సూక్తుల్లోను, సుభాషితాల్లోనూ కూడా ఇక్కడ వరకు ఈ 2 సందులు ఎక్కడెక్కడ వస్తున్నాయి, వాటి కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యాయా, వాటిలో ఏమైనా తేడాలు ఉన్నాయా, మనకు అర్థం కానివి ఏమైనా ఉన్నాయా అని అడిగాను. సో మీరు అందరూ చూసుంటారు అని అనుకుంటున్నాను. కావ్య కథలో అయితే చాలా ఉన్నాయండి చాలా ఉంటాయి మీకు.
ఈ విసర్గ సందులు కావ్య కథలో చాలా ఉంటాయి. అన్ని కింద ఇస్తున్నారు కూడానండి, ప్రతిదీ ఇస్తున్నారు కూడా. సందుకు అవును. కూడా. ఈ పాఠంలో స్పెషల్లీ చాలా వచ్చాయి కదా అసలు విసర్గ అవునండి. సందులు. ఈ పాఠంలో ఆ. చాలా ఉన్నాయి. చూడండి 44 ఉన్నాయి. ఇక్కడ లిస్టే వాడు అతను నంబర్ ఇచ్చేసాడు చూడండి ప్రింట్ లో. ఇది పాఠం ఇంకా చదవలేదండి. అలాగే అలాగే చదవండి చదవండి. చదువుతాను. 44 విసర్గ చదివి సందులు ఉన్నాయి. పంపిస్తాను. అంటే 44లో కొన్ని వేరే 46 ఉన్నాయి మేడం. మిగతావి కూడా ఉన్నాయి, కానీ వాటిల్లో మాక్సిమం విసర్గ సందులే. ఇప్పుడు ఈ 44లో కనీసం 30 వరకైనా విసర్గ సందులే ఉంటాయి. సరే, ఎనివే చూడండి ఒకసారి. ఇప్పుడు మన ఈ పాఠంలో మనం చూసుకునేది ఏంటంటే విసర్గ రేఫసంది. విసర్గ రేఫసంది అంటే విసర్గ కొన్ని వాటిల్లో మనం చూసాము, అది తర్వాత అక్షరం మీద రేఫగా మారుతోంది. అది ఎప్పుడు అనేది. ఇది కూడా 2 కండిషన్స్ ఉన్నాయి. అంటే లోపకి మనం ఎలా అయితే 3 కండిషన్స్ చూసామో ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒకటి ఏంటంటే పూర్వపదంలో అ కానీ ఆ కానీ కాకుండా ఇతర స్వరాలు ఏదన్నా ఉండొచ్చు పూర్వపదంలో విసర్గకి వెనకాల. అంటే అ ఆ విహాయ ఇతర స్వరాహ అన్య స్వరాహ ఏదన్నా ఫాలోడ్ బై విసర్గ. అంటే ఏంటి, ఇప్పుడు అకారం ఉండి విసర్గ వచ్చింది అనుకోండి, మనకు అది మన రెండిట్లో నేర్చుకున్నాం. ఒకటి విసర్గ ఉకార సంధిలో ఎప్పుడు స్వరాలు గాని అంటే హ్రస్వకారం గాని మృదు వ్యంజనం గాని ఉన్నప్పుడు విసర్గ ఉకార సంధి వస్తుంది అని మనం అక్కడ నేర్చుకున్నాం. తర్వాత ఏం నేర్చుకున్నాం, లోపకు వచ్చేసరికి ఏం నేర్చుకున్నాము, ఆకారం ఉండేది ఒకటి ఆప్షన్, రెండోది హ్రస్వకారం కాకుండా వేరే స్వరాలు ఉన్నప్పుడు అక్కడ లోపం వస్తుంది అని మనం నేర్చుకున్నాం. ఇది కాకుండా ఇది కాకుండా తర్వాత మనం ఏం నేర్చుకున్నాము, దీర్ఘ ఆకారం ఉన్నప్పుడు తర్వాత ఎదురుగా హ్రస్వకారం కాకుండా ఏది ఉన్నా కూడా అది లోపం వచ్చేస్తుంది అని నేర్చుకున్నాం. సో ఇక్కడ ఈ విసర్గ రేఫకు వచ్చేసరికి ఏంటంటే అకారము ఆకారము కాకుండా ఇతర ఏ స్వరమైనా, అంటే ఈకారము ఈకారము ఉ ఊ రు రు ఏ ఐ ఓ ఔ ఇవన్నీ ఏదన్నా కూడా దాని తర్వాత విసర్గ వచ్చి దానికి పరంగా స్వరాలు గాని మృదు వ్యంజనాలు గాని ఏ స్వరమైనా హ్రస్వకారం దీర్ఘాకారం ఏదన్నా ఏ స్వరమైనా ఉండి మృదు వ్యంజనం గాని స్వరాలు గాని మృదు వ్యంజనం గాని పరమైతే అప్పుడు ఈ విసర్గ రేఫగా మారి ఆ తర్వాత ఉన్న స్వరాన్ని తీసుకుంటుంది, లేకపోతే ఆ మృదు వ్యంజనం పైన ఒత్తుగా వస్తుంది. క్లియర్ ఉందా? హ్రస్వకారము దీర్ఘ ఆకారం కాకుండా ఇతర స్వరాల తర్వాత విసర్గ వచ్చి దానికి పరంగా ఏ స్వరమైనా ఉండొచ్చు, ఏ అచ్చైనా ఉండొచ్చు, అచ్చు గాని మృదు వ్యంజనం గాని పరంగా వస్తే అప్పుడు ఈ విసర్గ ఏదైతే ఉందో అది రేఫగా మారిపోతుంది. ఈ విసర్గ రేఫగా మారి రేఫ తర్వాత స్వరం ఉందనుకోండి, ఈ రేఫలో ఆ స్వరం చేరిపోతుంది. అంటే రా ఉందనుకుందాం, ఇక్కడ రేఫ వచ్చింది, ఆ స్వరం ఏ అకారము ఇకారము ఉందనుకోండి అక్కడ మొదలవుతోంది, ఆ అకారము ఇకారము రేఫలోకి వచ్చేసి ర రి రు ఈ విధంగా అయిపోతుంది. లేదు మృదు వ్యంజనం ఉందనుకుందాం, మృదు వ్యంజనం ఉంది అన్నప్పుడు ఈ ర అనేది ఒత్తు కదా, ఇది కాస్త దానికి ఒత్తుగా మారిపోయి, అంటే ఎలా వస్తుంది, మన ఉదాహరణలు చూస్తే మనకు కొంచెం అర్థం అవుతుంది. సో ఆ తర్వాత అక్షరం మీద ఇది ఒత్తుగా వచ్చేస్తుంది, దానికి ఒత్తుగా వస్తుంది ఇది. సో ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ చూస్తే కొన్ని అవ్యయాలు ఉన్నాయి. అంటే పునః ప్రాతః ఈ విధమైన అవ్యయాలు కొన్ని ఉన్నాయి. మీకు లిస్ట్ పునః ప్రాతః అంతః స్వః పునః. పునః అనేది మళ్ళీ అదే రిపీట్ ఇచ్చాడు. ఓకే, పునః ప్రాతః అంతః స్వః ఈ 4 అవ్యయాలు అంటే వాటికి లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం. అంటే వాటికి ఆ లింగ వచన విభక్తులతో ప్రయోగంలో తేడా ఉండదు, అటువంటి పదాలు అవ్యయాలు. ఇలాంటి అవ్యయాలకి విసర్గ అంటే ఇప్పుడు పునః ప్రాతః అన్యః స్వః ఇలా ఉన్నప్పుడు వాటికి విసర్గ ఏదైతే ఉందో ఆ విసర్గ తర్వాత స్వరము గాని మృదు వ్యంజనం కానీ వస్తే అప్పుడు ఈ విసర్గ రేఫగా మారిపోతుంది. మనకి బాగా తెలిసిన పదం పునః ప్లస్ అపి పునరపి. పునరపి జననం పునరపి మరణం మనం భజగోవిందంలో విన్నాం కదా. పునరపి అంటే పునః ప్లస్ అపి అన్నప్పుడు ఇక్కడ అది పునః అనేది అవ్యయం, దానికి దానిలో విసర్గ ఉంది, దానికి పరంగా ఏమొచ్చింది, ఆ అనే ఒక స్వరం వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఈ విసర్గ ఏమవుతోంది, రేఫగా మారిపోతుంది. రేఫ అంటే ఏంటి, రకారం అంతే. రేఫ అంటే రకారం, ర అనే అక్షరము అచ్చు లేకుండా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని రేఫ అంటాం మనం. ఈ రేఫగా మారిపోయి ఆ పక్కనున్న ఆ అపిలో ఆ ఏదైతే ఉందో ఆ ఆకారం కాస్త రాకొచ్చేసి పునరపి అయింది. అలాగే
ఇప్పుడు మనం ఒకసారి ఈ రెండు వీటికి సంబంధించిన ఉదాహరణలు చూద్దాము. ఉదాహరణలు చూసిన తర్వాత అప్పటికి ఇంకేమైనా క్లారిటీ లేదు అంటే అప్పుడు అడుగుదురు గాని. ఒకసారి మనం పాఠంలోకి వెళ్ళిపోదాము. రేఫ ఏర్పడే నియమము. ఈ కింది ఉదాహరణలు గమనించండి. గురుర్ బ్రహ్మ ఇది శ్లోకం అహం జానామి. గురుర్ బ్రహ్మ అనే శ్లోకము నాకు తెలుసు, నేను తెలుసుకొని ఉన్నాను అని అర్థం యాక్చువల్గా అక్కడ. సరే, గురుర్ బ్రహ్మ అన్న చోట ఏమిటి? గురుహు ప్లస్ బ్రహ్మ అని అక్కడ సంధి విభజన చేస్తే ఏమైంది? గురుహు అన్నప్పుడు అక్కడ రేపలో ఉకారం ఉంది. ఉకారం అనే స్వరం తర్వాత విసర్గ వచ్చింది. ఉకారం తర్వాత విసర్గ వచ్చింది. దానికి పరంగా ఏమొచ్చింది? బ్రహ్మలో బ ఉంది. బ అనేది మృదు వ్యంజనం. సో అకారము ఆకారము కాని ఇతర అచ్చుతో కూడిన విసర్గకు మృదు వ్యంజనం పరమైంది. అంటే ఉకారానికి మృదు వ్యంజనం పరమైంది. పరమైనప్పుడు విసర్గ రేఫగా మారిపోయింది. మారిపోయి తర్వాత అచ్చు కాదు, మృదు వ్యంజనం ఉంది కాబట్టి గురుర్ బ్రహ్మ అని ఆ బ పైన ఒత్తుగా అయిపోయింది. గురుర్ బ్రహ్మ అయిపోయింది. అది తర్వాతది ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. దేశభక్తిర్ గరీయసి లోకే అంటే దేశభక్తి గౌరవించబడుతుంది. లోకంలో దేశభక్తి గౌరవించబడుతుంది. అంటే భక్తి గరీయసి అన్నది భక్తిర్ గరీయసి అయింది. ఎందుకు? అక్కడ తాలో ఇకారం ఉంది. ఇకారం తర్వాత విసర్గ అంటే ఇకారంతో కూడిన విసర్గకి అని. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోవాలండి. ఇకారంతో కూడిన విసర్గకి మృదు వ్యంజనం గా పరమైంది. పరమవ్వడం వలన ఈ విసర్గ కాస్త రేఫగా మారిపోయి తర్వాత మృదు వ్యంజనమైన గా పైన ఒత్తుగా అయిపోయింది. సో భక్తిర్ గరీయసి అన్నప్పుడు భక్తి ప్లస్ గరీయసి, ఈ విసర్గ రేఫగా మారి భక్తిర్ గరీయసి అయింది. ఇక్కడ కూడా అకారము ఆకారము కాని ఇతర అచ్చుకో కూడిన విసర్గకి మృదు వ్యంజనం పరమైంది. హరిహి తర్వాత ఇదానీం హరిర్ గృహం ఆగచ్చత్. ఇదానీం హరిర్ గృహం ఆగచ్చత్. ఆగచ్చత్ అనేది లంగ్లకార రూపం. ఆ అనే ఉపసర్గతో కూడిన అగచ్చత్ అన్నమాట. అగచ్చత్ అంటే వచ్చాడు. అగచ్చత్ అంటే వెళ్ళాడు. ఆగచ్చత్ అంటే వచ్చాడు. ఆ ప్లస్ అగచ్చత్, ఆ అనే ఉపసర్గతో కూడిన అగచ్చత్ అన్నమాట. సో ఆగచ్చత్ అంటే వచ్చాడు అని. ఆ ప్లస్ అక్కడ సవర్ణ దీర్ఘ సంధి అయ్యి ఆగచ్చత్ అని మిగిలిపోతుంది. సో ఇదానీం హరిర్ గృహం ఆగచ్చత్ అంటే ఇప్పుడు హరి ఇంటికి వస్తాడు, వచ్చాడు. ఆగచ్చత్ లంగ్లకారం కదా, భూతకాలం కదా, వచ్చాడు అని. ఇప్పుడు హరి ఇంటికి వచ్చాడు. హరిర్ గృహం అన్నప్పుడు హరిహి ప్లస్ గృహం. ఇక్కడ చూస్తే మళ్ళీ ఇకారానికి విసర్గ ఉంది. ఇకారంతో కూడిన విసర్గకి గా అనే మృదు వ్యంజనం పరమైంది. పరమయ్యేసరికి హరిర్ గృహం అయింది. అక్కడ రేఫ వచ్చి రేఫ ఆ గా కారానికి ఆ మృదు వ్యంజనానికి పైన ఒత్తుగా చేరిపోయింది. తర్వాత చూడండి, అధ్యయనేన బుద్ధిర్ విస్తృతా భవతి. బుద్ధి ప్లస్ విస్తృత. బుద్ధిలో మళ్ళీ ఇకారంతో కూడిన విసర్గ. అకారము ఆకారము కాని ఇతర అచ్చుతో కూడిన విసర్గకి వా అనే మృదు వ్యంజనం పరమైంది. దానికి ఈ విసర్గ కాస్త రేఫగా మారి బుద్ధిర్ విస్తృత అయిపోయింది. తర్వాత గురోర్ వచనం సదా పాలనీయం. గురోహ్ వచనం. గురోహ్ అన్నప్పుడు ఓకారంతో కూడిన విసర్గ. ఆ కాకుండా ఇతర స్వరం ఏదన్నా ఉండొచ్చు అనుకున్నాం కదా. ఇక్కడ ఓ అనే అచ్చుతో కూడినటువంటి విసర్గకి వ అనే మృదు వ్యంజనం పరమైంది. సో గురోర్ వచనం అయిపోయింది. సంధిర్మయా సమ్యక్ అవగత. సంధి ఇందాక గురోర్ వచనం సదా పాలనీయం అంటే గురువు యొక్క మాటను ఎప్పుడు మనం ఆచరించాలి, పాలించాలి అని అర్థం. సంధిర్మయా సమ్యక్ అవగత. సంధి నా చేత బాగా అర్థం చేసుకొనబడినది అంటే సంధిర్మయ సమ్యక్ అవగత. సంధిర్మయ అంటే సంధి ప్లస్ మయ అన్న దగ్గర మళ్ళీ ఇకారంతో కూడిన విసర్గకి మా అనే మృదు వ్యంజనం పరమైంది. సో సంధిర్మయ అయిపోయింది అది. తర్వాత రామ పితురాజ్ఞాం పాలితవాన్. పితుహు ఆజ్ఞాం. పితుహు అనేది పితృ శబ్దానికి పంచమి గాని షష్ఠి గాని రూపం పితుహు. ఇక్కడ పితుహు ఆజ్ఞ, పితురాజ్ఞాం అనేది ఇక్కడ షష్ఠి విభక్తిలో చెప్పారు. పితుహు ప్లస్ ఆజ్ఞ. ఇక్కడ ఉకారంతో కూడిన విసర్గకి ఆ అనే అచ్చు పరమైంది. అంటే ఇంతవరకు మనం మృదు వ్యంజనంతో ఉన్న ఎగ్జాంపుల్స్ చూసాము. ఇక్కడ మొదటిసారి అచ్చు వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఏమైంది?
విసర్గ రేఫగా మారిపోయింది కదా. సో పితుర్ వచ్చింది, ఆజ్ఞాం ఆ కాస్త రాలో వచ్చేసి పితురాజ్ఞాం అని చేరిపోయింది. ఇది అచ్చుతో ఉన్నటువంటి ఎగ్జాంపుల్. అచ్చు ఏదన్నా రావచ్చు అనుకున్నాం కదా, అకారము ఆకారము ఏదన్నా, దానిలో వాటిలో ఏమీ రెస్ట్రిక్షన్ ఏం లేదు, ఏ అచ్చు అయినా రావచ్చు, ఏ మృదు వ్యంజనం అయినా రావచ్చు పరపదంలో. తర్వాత రామ పితృరాజ్ఞాం పాలితవాన్ అంటే ఇది అందరికీ తెలిసిన వాక్యమే. రాముడు పితృవాక్యమును పరిపాలించాడు, పితృ యొక్క ఆజ్ఞను, తన తండ్రి ఆజ్ఞను పరిపాలించాడు అని అర్థం. గణపతి ఆది పూజ్య లోకే, గణపతి ఆది పూజ్య లోకే అంటే గణపతి మొదటిగా పూజింపబడేవాడు, లోకంలో మొదటిగా పూజింపబడవలసిన వాడు. ఆది పూజ్య పూజించబడేవాడు, పూజించబడవలసిన వాడు అని. గణపతి ఆది పూజ్య అన్నప్పుడు ఇకారంతో కూడిన విసర్గకు ఆ అనే అచ్చుపరమైంది. సో గణపతిర్ ఆది పూజ్య అవుతుంది, గణపతి ఆది పూజ్య అయిపోతుంది. మునిరాగతాన్ జనాన్ వరేణ, మునిరాగతాన్ జనాన్ వరేణ అనుగృహీతవాన్. ముని ఆగతాన్ జనాన్ వరేణ అనుగృహీతవాన్ అంటే ముని ఆగతాన్ జనాన్ వచ్చినటువంటి జనులను వరేణ అనుగ్రహీతవాన్ వరము చేత అనుగ్రహించాడు, వరమిచ్చి అనుగ్రహించాడు అని అర్థం. ముని ఆగతాన్ అన్న చోట ఇకారంతో కూడిన విసర్గకి ఆ అనేటువంటి అచ్చుపరమైంది. సో ఇక్కడ మునిర్ ప్లస్ ఆగతాన్ అయిపోతుంది, విసర్గ రేఫగా మారడం వల్ల మునిరాగతాన్ అని ఒక సంధి అవుతుంది, ఒక పదంగా అయిపోతుంది. తర్వాత భారత మాతురున్నతిం అహం సాధయితుం ఇచ్చామి. భారత మాతుహు ప్లస్ ఉన్నతిం, ఇది కూడా అంతే, మాతృ శబ్దం, రికారాంత శబ్దం కాబట్టి మాతుహు అంటే మాత యొక్క, మళ్ళీ పంచమి గాని షష్ఠి గాని అవ్వచ్చు, ఇక్కడ మళ్ళీ షష్ఠి అర్థంలోనే చెప్పారు. మాతుహు ప్లస్ ఉన్నతిం అనేది మాతురున్నతిం అయిపోయింది. ఉకారంతో కూడిన విసర్గకు అచ్చు ఊ అనే ఒక అచ్చు పరమైంది, దానివల్ల మాతురున్నతిం అయిపోయింది. సో ఈ విధంగా పై ఉదాహరణలో విసర్గ రేఫగా మారింది. రకారాన్ని సంస్కృతంలో రేఫహ అంటారు. రేఫగా మారే నియమం ఏంటంటే విసర్గకు వెనక ఆ కారాలు కాకుండా మిగిలిన అచ్చు ఏదైనా ఉండి, వెనుక అంటే మనం విసర్గకి పూర్వపదంలో జస్ట్ విసర్గకి ముందర ఉండేదన్నమాట, ఆ అక్షరంతో కూడినటువంటి విసర్గ అని మనం చెప్పుకుంటున్నాం కదా, అది హ్రస్వాకారం దీర్ఘాకారం కాకుండా వేరే ఏదైనా ఉండొచ్చు. ఉండి విసర్గకు తర్వాత అచ్చుగాని మృదువైన హల్లుగాని పరంగా ఉంటే విసర్గకు రేఫ వస్తుంది. మరికొన్ని ఉదాహరణలు. స్థాణు అచలహ, స్థాణు రచలహ. ఇక్కడ చూస్తే ఉకారంతో కూడిన విసర్గకి ఆ అనే అచ్చుపరమైంది, రేఫ వచ్చింది. స్థాణుర్ అచలహ, స్థాణుర్ అచలహ అయిపోయింది. మృత్యు ధ్రువం, మృత్యుర్ధ్రువం. ఇక్కడ ఉకారంతో కూడిన విసర్గకి ధ అనే మృదు వ్యంజనం పరమైంది, సో మృత్యుర్ధ్రువం అయిపోయింది. బుద్ధి యోగే, బుద్ధిర్యోగే. ఇకారంతో కూడిన విసర్గకి యా అనే మృదు వ్యంజనం పరమైంది, బుద్ధిర్యోగే అయిపోయింది. బుద్ధి ఏకా అన్నప్పుడు ఇకారంతో కూడిన విసర్గకి ఒక అచ్చు పరమైంది, బుద్ధిరేకా అయింది. స్థితధీహి మునిహి అన్నప్పుడు స్థితధీర్ మునిహి, ఈకారం దీర్ఘ ఈకారంతో కూడిన విసర్గకి మా అనే మృదు వ్యంజనం పరమైంది, సో స్థితధీర్ మునిహి అయిపోయింది. ఆత్మవశ్యై విధేయాత్మ, ఆత్మవశ్యైర్ విధేయాత్మ. ఐకారంతో కూడిన విసర్గకి వ అనే మృదు వ్యంజనం పరమైంది, అందుకని అది విసర్గ రేఫగా మారి ఆత్మవశ్యైర్ విధేయాత్మ అయింది. శాంతి అశాంతస్య, శాంతిరశాంతస్య. సో ఇక్కడ కూడా ఇకారంతో కూడిన విసర్గకి ఆ అనే అచ్చుపరమైంది, అక్కడ రేఫగా మారిపోయి శాంతిర్ అశాంతస్య, శాంతిరశాంతస్య. చికీర్షు లోక సంగ్రహం, చికీర్షుర్ లోక సంగ్రహం. ఉకారంతో కూడిన విసర్గకి లా అనే మృదు వ్యంజనం పరమైంది, కాబట్టి చికీర్షుర్ లోక సంగ్రహం అయిపోయింది ఇక్కడ. తర్వాత ప్రకృతే గుణ సమ్మూఢా, ఏకారంతో కూడిన అచ్చుకి గ అనే మృదు వ్యంజనం పరమైంది, సో ప్రకృతేర్ గుణ సమ్మూఢా. తైహి దత్తాన్, తైర్ దత్తాన్. రేఫగా ఇక్కడ మూడో ఐతో కూడిన విసర్గకి ద అనే మృదు వ్యంజనం పరమైంది, సో తైర్ దత్తాన్ అని అయిపోయింది. సో ఇక్కడ వరకు ఈ ఎగ్జాంపుల్స్, ఈ పర్టికులర్ విసర్గ రేఫ సంధి రూల్ 1 కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ క్లియర్ ఉన్నాయా? ఎవరికైనా ఏదైనా సందేహం ఉందా? మహోదయ్, చికీర్షు అంటే అర్థం ఏంటి మహోదయ్? చికీర్షు అంటే మొన్న చెప్పుకున్నాం మనం, దీన్ని కరోతి కృ ధాతు ఉంది కదా, ఈ కృ ధాతుకి కర్తుం ఇచ్చుహు చికీర్షుహు అంటే ఎవరైతే ఏదన్నా చేయడానికి ఇష్టపడుతున్నారో
వాళ్ళు చికీర్షుహు. మనం ఇది నేను చెప్తున్నప్పుడు నేను మీకు చెప్పాను, జిజ్ఞాస అనేది మీకు బాగా తెలిసిన పదం. జ్ఞాతుమిచ్చా జిజ్ఞాస. సో ఎవరికైతే తెలుసుకోవాలని కోరుకుంటుందో అతను జిజ్ఞాసుహు. మనం జిజ్ఞాసుహు అని తెలుగులో అంటాం, జిజ్ఞాసుహు. అలాగే ముముక్షుహు, మోక్తుం ఇచ్చుహు ముముక్షుహు. అలాగే కర్తుం ఇచ్చుహు చికీర్షుహు. ఏదన్నా పని చెయ్యాలని ఇష్టపడుతున్నవాడు చికీర్షుహు. ఉత్సాహపరుడు. బుభుక్షు కూడా చెప్పారు మహోదయ. బుభుక్షుహు, భోక్తుమిచ్చుహు బుభుక్షుహు. అంటే ఇది విశేషణం లాగా వస్తుందా మహోదయ అప్పుడు? చికీర్షుహు విశేషణంగా ఉండొచ్చు, లేదు ఇదే కర్త అవ్వచ్చు, కర్త అయినా అవ్వచ్చు, విశేషణమైనా అవ్వచ్చు. ధన్యవాదాలు. సరే, అర్థమైంది అని అనుకుంటున్నాను. నియమం 1. నియమం 2 లోకి వెళ్తే, అవ్యయాలతో కూడిన విసర్గకి స్వరము కానీ మృదు వ్యంజనం కానీ పరమైతే అక్కడ విసర్గ రేఫగా మారిపోతుంది. ఉదాహరణకి పునః, ప్రాతః, అంతః, స్వః ఈ అవ్యయాలకి ఇక్కడ మీకు అంటే ఇవి స్పెషల్ గా ఎందుకు ఇచ్చారు అంటే, మామూలుగా పునః, ప్రాతః, అంతః, స్వః అన్ని కూడా అకారంతో కూడిన విసర్గలు, హ్రస్వాకారంతో కూడిన విసర్గలు. దానికి మామూలుగా అయితే పునః ప్లస్ అపి వచ్చినప్పుడు ఈ రూల్ ఒకవేళ అప్లికబుల్ కాకపోతే హ్రస్వాకారంతో కూడిన విసర్గకి హ్రస్వాకారం ఎదురుగా ఉంది కాబట్టి అక్కడ ఏమవ్వాలి, అది ఉకారంగా మారిపోవాలి. కానీ ఇది ఒక ఎక్సెప్షనల్ రూల్ అన్నమాట. ఈ ఎక్సెప్షన్ మనం ఎలా అయితే సహ ఏషహకి ఎక్సెప్షనల్ రూల్ గా తీసుకున్నామో, ఇది ఇంకొక ఎక్సెప్షనల్ రూల్. ఈ అవ్యయాలకి మాత్రము అక్కడ ఉకారం రాకుండా దాని బదులుగా ఈ విధంగా రేఫ వచ్చేస్తుంది అని. పునః ప్లస్ అపి పునరపి. ప్రాతః ప్లస్ గచ్చతి ప్రాతర్గచ్చతి. అంతః ప్లస్ భాగః అంతర్భాగః. ఈ అంతర్భాగః మనకు బాగా తెలిసిన పదం, పునరపి కూడా తెలిసిన పదం. స్వః ప్లస్ లోకః స్వర్లోకః. మనకి ఇవి కూడా 14 లోకాలు చెప్తున్నప్పుడు భువర్లోకః, సువర్లోకః ఇవన్నీ మనం విన్నాం, స్వర్లోకః. సో పునః ప్లస్ వద పునర్వద. సో ఈ విధంగా అవ్యయ సంబంధమైన విసర్గకు అచ్చు గాని మృదువైన హల్లు గాని పరమైనప్పుడు విసర్గ రేప అవుతుంది అని ఇక్కడ చెప్పారు. ఇది కూడా క్లియరా? ఈ పర్టికులర్ మృదువైన హల్లు, మృదువైన అచ్చ ఏవైనా పరమైనప్పుడు అమ్మ దీనికి అవ్యయాలకి అచ్చు గాని మృదువైన హల్లు గాని. మృదువైన అచ్చు అని మనం చెప్పుకోం కదా, అచ్చులన్నీ మృదుగానే ఉంటాయి మామూలుగా. ఫస్ట్ వచ్చింది కాబట్టి అది అచ్చే కదా ఇంకా. అవును, అచ్చు గాని మృదువైన. ఇక్కడ మనకి టేప్ మీకు ఎదురుగా మీకు స్క్రీన్ కనిపిస్తోందా? కనిపిస్తుంది. మీకు అక్కడ చూడండి, ఇక్కడ ఏమని ఇచ్చాను, స్వరాహ్ ఆర్ మృదు వ్యంజనం. అచ్చులైనా పరమవచ్చు, మృదు వ్యంజనం అయినా పరమవచ్చు. ఇప్పుడు ఇక్కడ అవ్యయాలకి వీటి ఫస్ట్ వాటికి తేడా ఏంటి మరి? గురు బ్రహ్మ ఉంది కదా, గురు బ్రహ్మకి. అవును, గురు బ్రహ్మలో ఏమైంది, మీకు అక్కడ ఉకారం వచ్చింది, అకారం రాలేదు. ఇక్కడ ఇప్పుడు ఆకాలు రాకూడదు, అక్కడ అది కూడా వస్తుంది అవ్యయంలో. ఏంటండి? అవ్యయంలో ఆకారం కూడా వచ్చింది కదా, ఇక్కడ ఆకారం వస్తుంది. అది మన ఏదన్నా అవ్వచ్చు, అవ్యయంలో ఏదైనా వస్తుంది, ఏ అచ్చన్నా వస్తుంది. ఇక్కడ ఆకాలు రాదు, మిగిలిన అచ్చులు వస్తాయి. వాటిలో మామూలుగా ఆకారంతో కూడిన విసర్గకి మనకి ఎదురుగా ఆకారమే ఉంది అంటే ఉకారం అవ్వాలి మామూలుగా. బట్ ఇది ఎక్సెప్షన్ గా ఈ అవ్యయం కాబట్టి ఇది రేఫగా మారుతుంది. అవ్యయం అని గుర్తు పెట్టుకుంటేనే రాయగలం, గానీ అవ్యయం అని గుర్తు పెట్టుకోకపోతే తప్పు పోయే ఛాన్సెస్ చాలా ఉంది. అందుకని అవ్యయం 100%. పునః, ప్రాతః, అంతః, స్వః వీటిని గుర్తు పెట్టుకోండి. ఈ 4ంటికి మాత్రమేనా మాన్య? ఇంకా అవ్యయాలు వేటికన్నా అంతే, బట్ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఇవి కాబట్టి ఇవే టెస్ట్ చేస్తారు. అవ్యయాలు దేనికైనా కూడా ఈ రూల్ వర్తిస్తుంది. మాన్యే కించిత్ సందేహ. గురోర్వచనం గురు ప్లస్ వచనం గురోర్వచనం అంటే ఇది గుణసంధి లాగా కనిపిస్తుందండి, కాదా? గురోర్ వచనం అన్నప్పుడు అసలు మాన్యే గుణసంధి సూత్రం ఏంటి? గుణ కాదులేండి, ఓగా మారింది కదా. మీది వాయిస్ బ్రేక్ అవుతోందండి.
కాదు విసర్గ కాదు, మీకు అసలు గురోహ అన్నది ఏ విభక్తి చెప్పండి. నా వాయిస్ క్లియర్ గా ఉందా, బ్రేక్ అవుతుందా? క్లియర్ గా ఉంది. ఓకే, అయితే కృష్ణప్రియ గారు మీది వాయిస్ బ్రేక్ అవుతోందండి, ఒక్కసారి మళ్ళీ అన్మ్యూట్ చేసుకొని అడగండి క్లియర్ గా. అది మీరు అంటే నాకు అర్థమైంది, నేను చెప్తాను. గురోహ్ అన్నది అక్కడ గుణసంధి అయిందా అని అడిగితే కాదండి, అది గుణసంధి కాదు. అది గురోహ్ అంటే గురు శబ్దానికి ఉన్నటువంటి షష్ఠి విభక్తి రూపం. అది గురోహ్ అన్న పదానికి వచనం, గురువు యొక్క వచనము అని చెప్తున్నారు కాబట్టి అది ఆ షష్ఠి విభక్తి రూపానికి ఆ ఓకారంతో కూడిన విసర్గకి వా అనే మృదు వ్యంజనం చేరింది కాబట్టి గురోర్వచనం అయింది. అదేనా మీ సందేహం? మహోదయ, పూర్వపదం జనరల్ గా మారదు అంతే కదా, ఓన్లీ విసర్గ వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం అండి సూర్యకుమారి మహోదయ, ఒక్క నిమిషం అండి. ఆవిడ కృష్ణప్రియ గారి డౌట్ క్లియర్ చేశాక నెక్స్ట్ ఇక్కడికి వస్తాను మీ దగ్గరికి. ఆవిడది క్లియర్. ఏంటి కృష్ణప్రియ గారు, క్లియరా మీది డౌట్? మీది బ్రేక్ అవుతోంది, మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. డౌట్ ఉంటే మళ్ళీ అడుగుతా. సరే సరే, సూర్యకుమారి మహోదయే మీరు అడుగుతున్నారు ఏదో. ఏం లేదు, ఇప్పుడు ఇందులో నాకు అట్లా అనిపించింది ఏంటంటే పూర్వపదం అట్లానే ఉంటుంది, ఆ విసర్గ ఒకటి మారి పరపదం దగ్గర మారుతుంది అంతే కదండి జనరల్ గా. సందులు అన్నిట్లోనూ కేవలం చేంజ్ అంతే, విసర్గ ఒకటే. పూర్వపదము పరపదం కూడా మార్పు అవ్వదు, కేవలం విసర్గ మాత్రమే ఉకారంగానో లోపంగానో రేపగానో సకారంగానో మారుతుంది అంతే. తర్వాత ఇప్పుడు సాధారణంగా అచ్చులు ఉంటే గనక అచ్చు మొత్తం మారిపోతుంది రకారం కింద, అంతే కదా. అర్థం కాలేదు, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. అచ్చు ఉంటే పరపదంలో ఇప్పుడు మృత్యు ప్లస్ ధ్రువం అంటే పైన రేప వెళ్ళింది కదా, వచ్చింది. బుద్ధి ఏక అన్నప్పుడు ఈ ఏకారం మొత్తం మన రకారంగా మారిపోతుంది కదా, రా దాని కలిసిపోతుంది కదా. కలిసిపోతుంది. బుద్ధి ప్లస్ ఏక అన్నప్పుడు మీకు విసర్గ రేపగా మారింది. అంటే బుద్ధిర్ ప్లస్ ఏక, మనం ఒక పదంగా రాసేటప్పుడు బుద్ధిర్ అని కేవల వ్యంజనాన్ని పక్కన అచ్చు ఖాళీగా ఉన్నప్పుడు అలా వదిలేయం కాబట్టి బుద్ధి రేఖ అని కలిపేసి రాస్తున్నాం. ఓకే ఓకే, అర్థమైంది. నాదొక చిన్న వనజ గారు అడగండి. ఇక్కడ పితుర్ ఆజ్ఞంలో రేఫ ఏం రాలేదు, పితుహు ప్లస్ ఆజ్ఞం రేఫ ఏం రాదా? వచ్చిందండి, వచ్చింది కాబట్టి పితుహు ప్లస్ ఆజ్ఞాం అన్నప్పుడు విసర్గ బదులు రేఫ వచ్చి పితుర్ అయింది. పితుర్ ప్లస్ ఆజ్ఞాం అయింది. ఆ రేప కాస్త ఏమైంది, పితుర్ ఆజ్ఞాం అన్నప్పుడు ఆ పక్కన ఖాళీగా అచ్చు ఉంది కాబట్టి ఇది కేవల వ్యంజనం కాబట్టి ఆ అచ్చు చిందులో కలిసిపోయింది, పితుర్ ఆజ్ఞాం అయింది. అచ్చు కలిసి అప్పుడు అది రాగి దీర్ఘమైంది. మీకు అదే మృదు వ్యంజనం ఉన్నప్పుడు ఆ మృదు వ్యంజనం మీద ఒత్తుగా అయిపోతుంది. అదే అచ్చు ఉందనుకోండి, ఆ అచ్చు కాస్త ఈ రేపలో కలిసిపోతుంది. కలిసిపోయి మీకు పితురాజ్ఞాం, బుద్ధి రేవ, బుద్ధి ఏక, బుద్ధి రేఖ, ఈ విధంగా మీకు ఆ అచ్చు కాస్త ఈ రేపలో కలుస్తుంది. విసర్గ పోతుంది, విసర్గ బదులు రేప వస్తుంది. దాన్ని మీరు అందుకని మీరు ఎలా చూడాలి, పితుహు ప్లస్ ఆజ్ఞాం, విసర్గ బదులు రేప వచ్చింది కాబట్టి పితుర్ ప్లస్ ఆజ్ఞాం. పితుర్ ఆజ్ఞాం అని విడివిడిగా పక్కన కేవల వ్యంజనాన్ని పక్కన అచ్చుని రాయం కాబట్టి ఆ అచ్చు ఈ అక్షరంలో కలిపోయి రా అయిపోయింది అంతే, దీర్ఘం వచ్చేసింది అంతే. ఓకే, ధన్యవాదాలు. అంటే స్వరాలు వచ్చినప్పుడల్లా కూడా మనకి స్వరాలు రేఫతో పాటుగా మన గుడింతాల్లో ఏవొచ్చాయో ఆ మార్పు వచ్చేస్తుంది కదండి. అంతే కదా, అంతే కదా, అంతే. అప్పుడు వ్యంజనం వస్తేనేమో కేవల వ్యంజనాన్ని పక్కనే ఒక కేవలం అచ్చుని పదం మధ్యలో రాయం కదా, అలాగా రాయం కాబట్టి దాన్ని కలిపేస్తున్నాం అంతే. మనం శ్లోకాల్లో కూడా చాలా సార్లు చెప్పుకుంటున్నాం కదా, అక్కడ సంధి లేదు, కేవలం ఒక కేవల వ్యంజనం పక్కన అచ్చుంది, దాన్ని కలిపి రాశారు అని చెప్పుకుంటున్నాం కదా. అవునవును, అది అలాగే మీరు చాలా సార్లు ఇది చెప్పారు కానీ ఇప్పటికి కానీ అది అర్థం కాలేదు. కేవల వ్యంజనం ఉంది, పక్కన అచ్చుంది కాబట్టి కలిసిపోయింది అని చెప్పే విషయం ఇప్పటికి అర్థమైంది. సరే, పోలేండి, ఇప్పటికైనా అర్థమైంది. మహోదయ
ఇది గురు బ్రహ్మ అన్నప్పుడు మనం హా ముందు పలికి మా ముందు ఎప్పటి నుంచో డౌట్ ఉంది మేడం. చాలా మందికి ఉండే డౌటే. ఒక మల్టిపుల్ వర్షన్స్ వినిపిస్తాయి. కొంతమంది బ్రహ్మ అంటారు, కొంతమంది బ్రహ్మ అనే పలకాలి అంటారు. నేనైతే బ్రహ్మ అనే పలుకుతాను. అంటే నేను 2 వర్షన్స్ విన్నాను. అందుకే పలకాలి, అందుకని మనం పూర్తి హా రాస్తున్నాం కాబట్టి బ్రహ్మ అని పలకాలంటారు. కొంతమంది ఏమంటారు, లేదు లేదు దాని కింద ఇది వస్తుంది కాబట్టి బ్రహ్మ. ఇప్పుడు మనం క్లాస్ లో పోల్ పెట్టామనుకోండి, క్లాస్ లో కూడా మనకి 10 మంది చెప్తారు. దీనికి మాత్రం ముందు మానే చెప్పాలి మేడం. అదే అందుకనే అదే చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం క్లాస్ లో పోల్ పెట్టామంటే 10 మంది బ్రహ్మ అనాలంటారు, కొంతమంది బ్రహ్మ అనాలంటారు. అందుకని మనం ఇక్కడ వద్దు, నేనైతే బ్రహ్మ అనే పలుకుతాను, అంతవరకు చెప్తాను. అలా కాదు మహోదయ, ఈ రేఫ వచ్చినప్పుడు అట్లా పలకడంలో కూడా ఏమైనా ఉంటుందా రూల్? అది డౌట్ నాకు యాక్చువల్ గా. ఏంటండి? ఇప్పుడు గురు బ్రహ్మ ఉందండి, గురుహు ప్లస్ బ్రహ్మ కదా. అవును, గురు బ్రహ్మ అన్నప్పుడు ఎట్లా పలకాలి? ఫస్ట్ రకారం పలకాలి కదా అప్పుడు. అవునవును, గురుర్ బ్రహ్మ అనాలి ముందర, గురుర్ బ్రహ్మ అంతే. అదే ఉన్నప్పుడు రకారం పలకాలి. ఎప్పుడైతే రేపని మనం పైన పెడుతున్నామో, ఇట్లా కొమ్ములాగా పైన పెడుతున్నాం చూసారా, అలా ఉన్నప్పుడు ఏ అక్షరం పైన మనం ఆ ఒత్తు పెట్టామో ఆ రేఫ ముందు పలికాక ఆ అక్షరం పలకాలి. ఆ రేఫని మన అక్షరానికి కింద పెట్టామనుకోండి, ఇప్పుడు చక్రహ ఆ విధంగా, లేకపోతే ఉష్ట్రహ ఈ విధంగా ఆ అక్షరానికి కింద రేపు వచ్చింది అనుకోండి, ఆ అక్షరం ముందు పలికి తర్వాత రేప పలుకుతాం. ఒకసారి చెప్పండి అమ్మా, రాసుకుంటాను. ఒకసారి చెప్పండి. మీకు గీత పైన మీరు కొమ్ములాగా పెట్టారనుకోండి, అలా వచ్చినప్పుడు ముందు రేఫ పలకాలి, తర్వాత అక్షరం పలకాలి. ఎప్పుడైతే అక్షరానికి కింద మనం పెడుతున్నామో, ఇలా గీతల చక్ర అనుకోండి, కాకి కింద ఇలా ఇలా స్లాంట్ గా డయాగనల్ గా ఇలా లెఫ్ట్ పెడుతున్నాం, అలా ఉన్నప్పుడు ముందు కా పలికి తర్వాత రా. అలాగే ఉష్ట్ర అన్నప్పుడు కాకి కింద ఇలా టిక్ మార్క్ లాగా పెడతాం. అలా పెట్టినప్పుడు కూడా మనం ఏంటంటే టా ముందు పలికి తర్వాత రా పలకాలి. ఓన్లీ ఎప్పుడైతే పైన మనం కొమ్ములా పెడుతున్నామో, గీతకి పైకి కొమ్ములా ఎప్పుడైతే పెడుతున్నామో ముందర అది రేఫని పలికి తర్వాత దేనిపైన కొమ్ములా పెట్టామో ఆ అక్షరం పలకాలి. ఇక్కడ ఇలాగా బ్రహ్మ. మీరు చూడండి, ఇదే అక్షరంతోనే ఉంది చూడండి. గురుర్ బ్రహ్మ అన్నప్పుడు పైన ఉన్న రేఫని ముందు రకారం ముందు పలుకుతున్నాం, అది బా తర్వాత పలుకుతున్నాం. గురుర్ బ్రహ్మ అంటున్నాం, అంటున్నాం గురుర్ బ్రహ్మ అని. మళ్ళొకసారి చెప్పరా, రాసుకుంటున్నా. ఇది శ్లోకాల్లో బాగా వస్తుందమ్మా, మాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అంతే అది మీకు ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఎవరండి వనజ గారు అడిగినది? నేనే. మీకు పైన గీతకి పైన ఎప్పుడైతే రేఫ పెట్టారో అప్పుడు ముందర రేఫ పలకాలి. అక్షరం కింద ఎప్పుడైతే రా ఒత్తు పెట్టారో అప్పుడు అక్షరం ముందు పలికి తర్వాత రేఫ పలకాలి. కింద పెడితే ముందు అక్షరం పలికి తర్వాత మనం క్రీడతి క్రీణాతిలో మనం ఏం చేస్తున్నాం, కాకి కిందకి ఇలా రేఫలా పెడుతున్నాం కదా, ఒత్తు రా ఒత్తు. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ముందు క్రీ అన్నప్పుడు క తర్వాత రా పలుకుతున్నాం. క్రీడతి క్రీడతి, అవునా? క్రీణాతి 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 అంటే కా ముందు పలికి తర్వాత రేఫ తర్వాత అంటున్నాం, అవునా? ఇప్పుడు గురుర్ బ్రహ్మలో రెండు రేఫలు ఉన్నాయి, మనకి అది కన్ఫ్యూజింగ్ గా ఉంది. హా దగ్గర చెప్పండి మాన్య, బ్రహ్మ హా దగ్గర హా దగ్గర ముందు హానా ముందు మానా అనేది ఎవరిష్టం వాళ్ళది. మీకు ఎప్పుడు నేను అది తప్పుగా చెప్తున్నామని నన్ను పట్టుకుంటూ ఉంటారు, అందుకోసమే నాకు కూడా అది చెప్తున్నాను కదా. కొంతమంది హా తర్వాత మా అంటారు, కొంతమంది మా తర్వాత హా అంటారు. అంటే తెలుగులో అలా ఉందా, సంస్కృతంలో ఇలా ఉందా, అలా ఏమైనా ఉందా డిఫరెన్స్? అలా ఏం లేదు, రెండు మీరు చెప్పిన సంస్కృత పదమైనప్పుడు సంస్కృతంలో ఎలా పలకాలో అలాగే పలకాలి మన తెలుగులో కూడా, లెక్క ప్రకారం. అంతే. సంస్కృత పదం నుంచి తత్సమం కాబట్టి మనం సంస్కృతంలో ఎలా పలుకుతున్నామో ఆ పదాన్ని మనం తెలుగులో కూడా. ఇప్పుడు మనం నిజానికి అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మనం మామూలుగా శివ శంకర ఉంది, మనం సంస్కృతంలో
తాళవ్య శబ్దం కాబట్టి శంకరః శివః అని పలుకుతున్నాం. తెలుగులో వచ్చరికి మనం శివః అన్నాం అనుకోండి పెద్దవాళ్ళు కొడతారు. శివ అన్నాం ఏంటి, శివ అనాలి అంటారు. కానీ అది తప్పు. మన నిజానికి అది సంస్కృత పదం అయినప్పుడు సంస్కృత పదం పలకాలి కదా. మన సంస్కృతంలో ఎలా పలుకుతున్నాం అలా పలకాలి. శివ అంటే శివ అని పలకాలి. తెలుగులో అలా పలకూడదు అంటే సరే పలకూడదు అంతే. అయితే ఇప్పుడు హా ముందు పలికి తర్వాత మా పలకడం అనేది కరెక్ట్. హా ముందు పలికి నేను బ్రహ్మాన్ని పలుకుతాను, మీ ఇష్టం ఇది. ముందు మానే పలకాలండి. అది దానికి ఒక రూల్ ఉంది. అది సంస్కృతంలో అంటే వేదంలో ఎట్లా ఉంటుందంటే ఒక రూల్ ఉంటుంది. హాకి ఏమన్నా ఒత్తు ఉందనుకోండి, ముందు ఆ ఒత్తు పలికిన తర్వాతే హకారం పలకాలి. బ్రహ్మ అనే కరెక్ట్, బ్రహ్మ అనము. అది జాహ్నవి తీసుకుంటే జాహ్నవి అనాలి. అందరు జాహ్నవి అంటారు. అది రాంగ్ అన్నమాట. ముందు హకారంకి ఏ ఒత్తు అయితే ఉంటుందో ఆ ఒత్తు పలికిన తర్వాతే హకారం పలకాలన్నమాట. వేదంలో కూడా అలానే ఉంటుంది. ఇది హాకి మాత్రం హాకి మాత్రం అంతే. ధన్యవాద మహోదయ. సరే అయితే నెక్స్ట్ వేరే టాపిక్ ఆపేద్దాం ఈ డిస్కషన్. సూర్యకుమారి గారు అడగండి మహోదయ. ఏం లేదు, ఇదే వేరే డిస్కషన్. యాక్చువల్లీ ఇదే దీనికి సంబంధించింది కాదు. లా వచ్చినప్పుడు కూడా ఇట్లానే కన్ఫ్యూషన్ ఉంది అనమాట మాకు. అది లా ఉంటుంది కదా, అప్పుడు కూడా కన్ఫ్యూషన్ గా ఉంది బాగా. మనకి లా అనేది యాక్చువల్ గా మనకి వైదిక సంస్కృతంలో ఉంది కానీ లౌకిక సంస్కృతంలో లేదు. మీరు చూస్తే అగ్ని సూక్తం మొదటి ఋగ్వేదంలో మొదటి సూక్తం అగ్నిమీడే పురోహితం అన్నప్పుడు అక్కడ లా ఉంటుంది. కానీ మనకి లౌకిక సంస్కృతంలో మన అసలు వర్ణమాలలో మనం లా నేర్చుకోలేదు చూడండి. లా ఒకటే నేర్చుకున్నాం మనం. అందుకని ఏంటంటే మన సంస్కృతంలో చదివేటప్పుడు మంగళ అనే చదువుతారు. మంగళ అంటే తెలుగు వాళ్ళు తిడతారు, మంగళ ఏమిటి మంగళ అనాలి. అందుకని ఇవి అదేంటంటే మనకి సంస్కృతంలో ఇది కరెక్ట్, తెలుగులో అది కరెక్ట్ అనుకొని అలా పలకాలి. అభ్యాసం చేసేద్దాము. ఈ అభ్యాసం చేసేసి అన్వయ రచన. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. నేను ఎవరిని పిలుస్తున్నాను వాళ్ళు మాత్రం పలుకుతారు. బి ఇందిర మహోదయ అభ్యాసం కలిపి రాయండి. గురుహు ప్లస్ అయం గురు రయం. ఇక్కడ హ్రస్వ అకారము ఆకారము కానీ ఇతర అచ్చు ఉకారంతో కూడిన విసర్గకి ఆ అనే అచ్చు పరమైంది కాబట్టి గురు రయం అయింది రేఫ వచ్చేసి. ఆ విధంగా మొదటి 3 చెప్పండి అమ్మా ఇందిర గారు. బుద్ధి ప్లస్ ఉత్తమ అని ఇచ్చాడు. ఇక్కడ రేఫానికి ముందు ఇకారం ఉంది, తర్వాత స్వరం వచ్చింది కాబట్టి బుద్ధిర్ రుత్తమాన్ అవుతుంది. బుద్ధి రుత్తమాన్ అవుతుంది. తర్వాతది నదిహి ప్లస్ దృష్ట్వా. దీనిలో కూడా నదిహి ప్లస్ దృష్ట్వా ఉంది. ఇక్కడ విసర్గానికి ముందు ఈకారం ఉంది. మళ్ళీ ధ్రువ అనేది మృదు వ్యంజనంగా ఉంది కాబట్టి ఇక్కడ మృదు వ్యంజనం మృదు వ్యంజనం కాబట్టి నదీర్ దృష్ట్వా పైన వచ్చేస్తుంది రకారం రేఫం. మళ్ళీ గురుహు ప్లస్ అవదత్. ఇక్కడ విసర్గానికి ముందు ఉకారం ఉంది, ఇక్కడ పక్కన స్వరం వచ్చింది. గురు రవదత్ అని వస్తుంది. అంతే, గురు రవదత్ అయిపోతుంది. ఉత్తమ మహోదయ. తర్వాత హరిహరనాథ్ సాయి మహోదయ తర్వాత 3 చెప్పండి. వధూహు ప్లస్ ఆగచ్చత్. విసర్గ ముందు ఊ ఉంది, రెండో ఊ ఉంది, తర్వాత స్వరం ఉంది, ఆ అనే స్వరం ఉంది కాబట్టి వధూరాగచ్చత్ అవుతుంది. అంతే, వధూరాగచ్చత్. తర్వాత మాతృహు ప్లస్ అభ్యర్చ్య. ఇక్కడ రూ కారం ఉంది, విసర్గ ముందు రూ ఉంది, ప్లస్ స్వరం ఆ ఉంది కాబట్టి మాతృరభ్యర్చ్య. అంతే, మాతృరభ్యర్చ్య. తర్వాత ఇంకొకటి. తర్వాత హరేహ ప్లస్ నామ. విసర్గ ముందు ఎత్వం ఏ ఉంది, ప్లస్ ఇది మృదు వ్యంజనం. నా అనేది మృదు వ్యంజనం కాబట్టి హరేర్ నా పైన రేఫ వస్తుంది. హరేర్ నామ అవుతుంది. ఉత్తమం. తర్వాత హెచ్వి లక్ష్మి మహోదయ. హెచ్వి లక్ష్మి మహోదయ ఉన్నారా? చెప్తున్నానండి, నాకు ఇది గబుక్కును మూటు వెళ్తలేదు. చెప్తున్నాను.
బాలై హరే ప్లస్ నమస్కృతం హరే చెప్పేశారండి, హరే చెప్పేశారు కదా. అయిపోయింది. తర్వాత రెండు చెప్పండి. బాలై ప్లస్ నమస్కృతం, అది విసర్గకు ముందు ఔకారం ఉందండి, ఐకారం ఉంది. ఐకారం ఉంది. తర్వాత మృదు వ్యంజనం, పరపదంలో మృదు వ్యంజనం ఇది ఉంది కాబట్టి బాలై బాలై బాలేర్ నమస్కృతం, బాలేర్ నమస్కృతం, నాకి రేపు వస్తుందండి, నమస్కృతం అవుతుందండి, బాలైర్ నమస్కృతం అవుతుంది. నమస్కృతం. తర్వాత ఇంకొకటి చెప్పండి. గురోహ ప్లస్ బోధనం, ఇది యకారానికి విసర్గ ముందర ఒకారం ఉంది కాబట్టి ప్లస్ తర్వాత మృదు వ్యంజనం ఉంది కాబట్టి ఈ రేఫ, ఈ బాకి ఈ రేఫ వస్తుంది, అది కాబట్టి గురోర్బోధనం. ఉత్తమం, ధన్యవాదः మహోదయ. కేఎస్ లక్ష్మి మహోదయ. గౌహ ప్లస్ ధావతి, విసర్గ ముందు ఔకారం ఉందండి, తర్వాత గౌర్ధావతి అవుతుందండి, అది అంతే. ధా అనేది మృదు వ్యంజనం కాబట్టి గౌర్ధావతి. తర్వాత ఇంకొకటి దేవై ప్లస్ దత్తం, విసర్గ ముందు ఐకారం ఉందండి, తర్వాత ఉత్తర పదంలో దా ఉంది, మృదు వ్యంజనం ఉంది కాబట్టి దేవైర్ దత్తం అవుతుంది. దేవైర్ దత్తం, ఉత్తమం మహోదయ. కృష్ణప్రియ మహోదయ. అమ్మ మీది ఫస్ట్ క్లాస్ ఇది? ఈ రోజే తెలిసిందండి నాకు ఈ క్లాస్ ఫాలో అవ్వగలుగుతున్నారా? చెప్పగలరా? అవునండి, శీతల్ గారు చెప్పారు. మాకు మామూలుగా చెప్పే లెసన్ కూడా ఇంచుమించు 8th లెసన్ లోనే నడుస్తున్నాము. సరే, మరి చెప్పగలరా? ఇవి ప్రయత్నిస్తారా? ప్రయత్నిస్తానండి. విడగొట్టి ఏది చెప్పమంటారు? విడగొట్టి రాయండి. మొదటి రెండు చెప్పండి. శుద్ధిర్భవతు, శుద్ధి ప్లస్ భవతు, దీలో విసర్గకు ముందు ఇకారం వచ్చిందండి, అకారం కాకుండా ఇకారం వచ్చినందుకు మళ్ళీ మృదు వ్యంజనం భా వచ్చింది కాబట్టి రేఫగా మారుతుందండి, విసర్గ రేఫగా మారింది, బుద్ధిర్భవతు అయింది. మానవైర్నిర్మితం, మానవః అయినా కాదా చూడాలి, ఒక నిమిషం అండి. మానవైః నిర్మితం, వైలో ఐత్వం వచ్చినది, ఐకారం వచ్చింది, విసర్గ తర్వాత నకారం వచ్చింది, విసర్గ తర్వాత ఆ కాకుండా ఇక్కడ కూడా ఇకారం వచ్చిందండి. మృదు హల్లుతో పాటు ఇకారం తీసుకోవాలా? మృదు వ్యంజనం ఉంది, మృదు వ్యంజనమే లెక్క, అక్కడ మృదు వ్యంజనం అంటే చాలు. ఫస్ట్ వచ్చేది నిమిత్తంలో, మన నిర్మితంలో మనకు ఫస్ట్ వచ్చేది ఏంటి? నా ప్లస్ ఈ ప్లస్ ర అలా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేది ప్లస్ తర్వాత నకారం. సో దాంతోనే మనకి సంబంధం, నకారంతో సంబంధం లేదు, అక్కర్లేదు. సరే, ఇక్కడ ఐత్వం వలన, ఇక్కడ మృదు వ్యంజనం వలన రేఫగా మారింది విసర్గ. అంతే, ఉత్తమం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. తర్వాత ఎంవి రమణ మహోదయే. నమస్కారः మహోదయే. నమస్తే అండి. తర్వాత 3 చెప్పేసేయండి. గురోరాగమం చెప్పారు కదండి. స్థితధీరుత్తమః, 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 స్థితధీ ప్లస్ ఉత్తమః, స్థితధీహి విసర్గ పలకాలి క్లియర్ గా. స్థితధీహి ప్లస్ ఉత్తమః, స్థితధీరుత్తమః, గురోరాగం. ఈకారం తర్వాత ఉన్న విసర్గకి ఉకారం అనే అచ్చు పరమైంది, అందుకని అది విసర్గ రేఫగా మారిపోయింది. తర్వాత గురోరాగమనం, గోరాగమనం, దీనికి గో హో ప్లస్ ఆగమనం, ఇక్కడ ఓకారానికి ముందు విసర్గ వచ్చింది, ప్లస్ దానికి పరపదం తర్వాత పరపదంలో అచ్చు వచ్చింది.
ఓకారం తర్వాత కూడిన ఆ ఓకారంతో ఉన్న విసర్గకి ఆ అని అచ్చు పరమయ్యేసరికి విసర్గ కాస్త రేఫగా మారింది, గోరాగమనం అయిపోయింది. తర్వాత ఇంకొకటి చెప్పండి. సింధోర్ జలే. సింధోర్ జలే, సింధోహో ప్లస్ జలే, సింధోర్ జలే. ఓకార విసర్గ ముందు ఓకారం ఉంది, విసర్గ తర్వాత మృదు వ్యంజనం వచ్చింది, అంతే, మృదు వ్యంజనం వచ్చింది. సో అందుకని సింధోర్ జలే అయిపోయింది. ధన్యవాదాలు. ఉత్తమం. ధన్యవాదాలు మహోదయ. ప్రమీలా తుములూరు మహోదయ. అమ్మ చెప్పండి. తర్వాత 3. గురోరాదేశః. ఇది విడదీస్తే గురోహో ప్లస్ ఆదేశః. ఇక్కడ పూర్వపదంలో రోహో విసర్గకి ముందు ఓకారం వచ్చింది, తర్వాత మృదు వ్యంజనం వచ్చింది కాబట్టి గురోరాదేశ ఆదేశ అచ్చు వచ్చింది కాబట్టి గురోర్ అది రేఫగా మారి అది ఆతో కలిసి రాగా మారి గురోరాదేశ. ఉత్తమం. తర్వాత వింశతేర్జనానాం. వింశతేః జనానాం. వింశతేః ఇక్కడ విసర్గకి ముందు ఏకారం ఉంది, తేహ్, తర్వాత మృదు వ్యంజనం జా వచ్చింది కాబట్టి జాకి ఒత్తుగా రేఫ వచ్చి వింశతేర్జనానాం అని పైన ఒత్తుగా రేఫ వచ్చింది. ఉత్తమం. ఇంకొకటి శక్తిరభివర్ధతాం. శక్తిరభివర్ధతాం. శక్తి ప్లస్ అభివర్ధతాం. అంతే. శక్తిలో విసర్గకి ముందు హ్రస్వ ఈకారం వచ్చింది శక్తి, తర్వాత అచ్చు వచ్చింది, తర్వాత పరపదంలో అచ్చు వచ్చింది కాబట్టి అక్కడ రకారం ఆ అచ్చుతో కలిసి శక్తిరభివర్ధతాం. శక్తిరభివర్ధతాం అయింది. రభివర్ధతాం. పుష్పలత మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ప్రమీల మహోదయ. పుష్పలత మహోదయ. అమ్మ చివరి 2 చెప్పేసేయండి. భూతిరైశ్వర్యం. 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 భూతి ఐశ్వర్యం. ఇది ఈకారం ఉంది, విసర్గ ముందు ఐశ్వర్యం అచ్చు వచ్చింది కాబట్టి ఇది రేఫగా మారింది. అంతే, భూతిరైశ్వర్యం అయిన తర్వాత సంహతిర్ భవేత్. సంహతిర్ భవేత్. సంహతి భవేత్. ఈకారం వచ్చింది, విసర్గ ముందు మృదు వ్యంజనం భవేత్. సంహతిర్ భవేత్ అయింది. సో ఈ విధంగా విసర్గ రేఫ సంధి నేర్చుకున్నాము. ఇక్కడ మీకు విసర్గ సంధుల్లో ఏ సంధి కా సంధి చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఇక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే అన్ని పదాలు కలిపి ఇచ్చినప్పుడు అది ఉకారమా, లోపమా, రేఫనా, సకారమా అని ఐడెంటిఫై చేయడమే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పదానికి ఈ పదాన్ని విడివిడిగా ఏ పాఠానికి ఆ పాఠము ఇది అని మనకు తెలుసు కాబట్టి చాలా చాలా తేలిగ్గా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే మనం ఆ రూల్ ని గట్టిగా పట్టుకున్నాము అంటే అన్ని కలిపి చేసేటప్పుడు మనకి అది ఈజీ అవుతుంది. సో ఈ విధంగా మన విసర్గ సంధులు అన్ని అయిపోయాక వ్యంజన సంధుల్లాగా ఒక విసర్గ సంధుల కూడా ఒక కంబైన్డ్ అసైన్మెంట్ ఒకటి చేసుకుంటే మనకి అది ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సరే, ఇప్పుడు మన అన్వయ క్రమంలోకి వెళ్ళిపోదాం. అన్వయ క్రమం అయ్యాక ఆ తర్వాత లౌకిక న్యాయాలు అవి చెప్పుకున్నాము. ఫస్ట్ అన్వయ రచన. ఇక్కడ వరకు భగవద్గీతలో కథ ఎంతవరకు వచ్చింది అంటే, ఆయన అర్జునుడు సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత అని అడిగాడు. సో ఈయన కృష్ణుడు ఆ రథాన్ని తీసుకెళ్లి సేనయోర్ ఉభయ మధ్య స్థాపయిత్వా రథోత్తమం అని శ్లోకం చదివాము. అక్కడ ఆపిన తర్వాత పశ్యయేతాన్ సమవేతాన్ కురున్ అని చెప్పాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కౌరవ నాయకులను చూడు అని చెప్పేసి ఆయన పార్థ పశ్యయేతాన్ సమవేతాన్ కురున్ అని చెప్పారు. సో చూడమని చెప్పాడు. చూడమని చెప్పిన తర్వాత అప్పుడు నెక్స్ట్ కథ ఇప్పుడు మనం చదవబోతున్నాం. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పర్యావిష్టః విషీదన్ నిమిదం అబ్రవీత్.
తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. పదవి భాగం చూస్తే తాన్ సమీక్ష్య సహ కౌంతేయః. సహ కౌంతేయః మనం చదువుకున్న విసర్గ లోపసంధి. సహ శబ్దం తర్వాత అకారం, హ్రస్వాకారం కాకుండా ఏది వచ్చినా కూడా లోపం అయిపోతుంది అనుకున్నాము. ఇక్కడ క అనే అక్షరం వచ్చింది కాబట్టి ఇక్కడ సహలో విసర్గ లోపించి స కౌంతేయః అయింది. సర్వాన్ బంధూన్ అవస్థితాన్. శీతల్ కుమారి గారు ఇందాక చూసాం కదా, అనుకున్నాం కదా, కేవల వ్యంజనంలో పక్కన అచ్చు చేరి బంధూన్ అవస్థితాన్ అయిపోయింది. సో తర్వాత కృపయా పరయా ఆవిష్టః. పరయావిష్టః ఇది సవర్ణ దీర్ఘ సంధి. పరయా ఆవిష్టః రెండు దీర్ఘాలే ఉన్నాయి, కానీ మళ్ళీ వచ్చింది కూడా ఆదేశమైంది కూడా దీర్ఘమే వచ్చింది. పరయా ప్లస్ ఆవిష్టః పరయావిష్టః. విషీదన్ ఇదం అబ్రవీత్. విషీదన్ ప్లస్ ఇదం ఏ సంధి అండి? యముడాగమ సంధి. విషీదన్ ప్లస్ ఇదం అన్నప్పుడు అక్కడ నకారానికి పక్కన అవతల అచ్చు పరమైంది, అందుకని ఆ నకారమే అనునాసిక ఏదైతే ఉందో అదే మనకి ద్విరుచ్చారణ వస్తుంది, అంటే 2 సార్లు వస్తుంది. విషీదన్ ఇదం అయింది. విషీదన్ ప్లస్ ఇదం ఇదం అయింది. ఇదం అబ్రవీత్. ఇదం అబ్రవీత్ లో కూడా ఇక్కడ మనకు సంధి లేదు, ఆ కేవల వ్యంజనం మకారంలో ఆ అనేది చేరి ఇదం అబ్రవీత్ అయిపోయింది. సరే, ఇక్కడికి పదవి భాగం అయింది. ఇక్కడ మన తాత్పర్యం చూస్తే అర్జునుడు కౌరవ సేనను చూశాడు. అక్కడ పితృస్థానీయులను, తాత ఆచార్య సోదరులను, పుత్ర పౌత్రులను, బంధుమిత్రులను చూశాడు. వీళ్ళందరినీ నేను చంపాలా అని అతనికి అనిపించింది. వీళ్లను చంపడం పాపపు పని అనే భావన అతనికి కలిగింది. కరుణ ఎగిరెగిరి పడింది, మనసులో విషాదం నిండింది. అందువలన ఆ విషాదంతో కృష్ణుని ఉద్దేశించి ఇలా అన్నాడు. ఇదం అబ్రవీత్ అంటే ఇలా అన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఏం చెప్పాడు అనేది, ఏమన్నాడు అనేది తర్వాత శ్లోకంలో ఉంది. సో అతని స్టేట్ ఆఫ్ మైండ్ ని మాత్రము ఇక్కడ ఏం చేశాడు అనేది మాత్రం ఇక్కడ చెప్పారనమాట. సో తాన్ అంటే వారిని, సమీక్ష అంటే బాగా చూసి, వారిని పరిశీలిస్తూ చూసి, సహ కౌంతేయ అంటే ఆ కౌంతేయ అంటే అర్జునుడు, సర్వాన్ అందరినీ, బంధువులందరినీ, అవస్థితాన్ అంటే అక్కడ కూడినటువంటి బంధువులందరినీ చూసి, కృపయ అంటే దయతో, అంటే ఎంతో కరుణతో, పరయ అంటే పూర్తిగా అధికమైన దయ అనమాట. పరయా కృపయ అంటే ఎంతో అధికమైన దయతో అని. ఆవిష్ట అంటే దయతో ఆవరించబడి ఉన్నటువంటి, అంటే దయతో నిండిపోయినటువంటి అటువంటి వాడయి, విషీదన్ అంటే విషాదాన్ని పొందుతూ, అంటే ఎంతో బాధపడుతూ, ఇదం ఈ మాటని అబ్రవీత్ చెప్పాడు. అది పదాలకి అన్నిటికీ ఇండివిజువల్ మీనింగ్స్. సరే, ఇప్పుడు మనం వాక్య విశ్లేషణం చేసుకుంటే వీటిలో ముఖ్యమైన క్రియాపదం ఏమిటి? అబ్రవీత్. అబ్రవీత్ అన్నది లకారం కాబట్టి అది ముఖ్యమైన క్రియాపదం. తర్వాత అప్రధాన క్రియాపదాలు అంటే తవతు ప్రత్యయం లేదు, త్వా ప్రత్యయం కానీ, ఈ విధంగా కృదంతాలు ఏమేమి ఉన్నాయి? సమీక్ష ఒకటి, ఇంకా ఆవిష్ట ఒకటి, ఇంకా నిజానికి విషీదన్ కూడా అప్రధాన క్రియాపదమే అవుతుంది. అయితే ఇక్కడ ఎందుకు మెన్షన్ చేసి లేదు అంటే, విషీదన్కి వేరే కర్త కర్మ క్రియాపదాలు, అంటే వేరే కర్త కర్మ అన్వయం ఉన్న పదాలు ఏమీ లేవు. అందుకని అది కేవలం ఈ కౌంతేయ అనే పదానికి ఉన్నటువంటి విశేషణంగా మాత్రమే తీసుకున్నారు. లేకపోతే అది కూడా కృదంత ప్రత్యయమే కదా. శత్రంతం విషీదన్ అంటే ఏంటి? విషీదతి అన్న శబ్దానికి ఉన్నటువంటి శత్రంత ప్రత్యయం. అప్పుడు నిజానికి అది కూడా శత్రంత ప్రత్యయం అంటే కృదంత ప్రత్యయమే కాబట్టి అప్రధాన క్రియాపదం అవ్వాలి. అయితే దానికి వేరే అన్వయం ఉన్న పదాలు లేవు కాబట్టి దాన్ని కేవలం విశేషణంగా తీసేసుకున్నారు కాబట్టి మనకి ఇక్కడ వాక్య విశ్లేషణలో మనం చూపించలేదు. ఒకవేళ దానికి కూడా వేరే పదాలతో అన్వయం ఉండినట్లయితే మనం దాన్ని కూడా అప్రధాన క్రియాపదంగా చూపించాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే ఇది కేవలం విశేషణంగా తీసుకుంటే సరిపోతుంది, అక్కడ దానికి వేరేగా అన్వయం ఉన్న పదాలు లేవు కాబట్టి. సరే, ఇప్పుడు ఇంతకీ ఏమిటి? అబ్రవీత్ అన్నది ముఖ్యమైన క్రియాపదము, దానికి ఉన్న అప్రధాన క్రియాపదాలేమో ఒకటి ఆవిష్ట, ఇంకొకటి సమీక్ష. ఇప్పుడు ప్రథమా విభక్తిలో ఉన్న పదాలు ఏమేమి ఉన్నాయి?
సహ విషీదన్ కూడా విషీదన్ కూడా ఇప్పుడు ప్రథమ విభక్తి అదే చెప్పుకున్నాం కదా, అర్జునుడికి ఉన్నటువంటి విశేషణం అవుతుంది అని చెప్పుకున్నాం కదా. సో సహ కౌంతేయ విషీదన్, ఈ కౌంతేయ అనేది ప్రధాన కర్త అయిపోతుంది. దానికి ఆ కౌంతేయ ఆ కౌంతేయుడు అని అంటున్నాం కాబట్టి ఆ అనే సర్వనామం ఒక విశేషణము, విలపిస్తూ విషాదాన్ని పొందినటువంటి వాడై అని విషీదన్ అని చెప్తున్నాము. సో అది కూడా అతనికి విశేషణం అవుతుంది. తర్వాత ఇంతకీ ఏంటి, అబ్రవీత్ అన్నది ముఖ్యమైన క్రియాపదం. అబ్రవీత్ కహ అబ్రవీత్, ఎవరు చెప్పారు? అర్జున్ కౌంతేయ అబ్రవీత్. ఎలాంటి కౌంతేయ? సహ, ఇంకొకటేమో విషీదన్. దేన్ని చెప్పాడు, లేదు ఎవరికి చెప్పాడు, ఏమైనా ఇచ్చారా ఇక్కడ? ఇవ్వలేదండి. ఇచ్చారు. దేన్ని చెప్పారు? ఇచ్చారు. అది చూసి చెప్పాడు అన్నారు. దేనిని చెప్పాడో కూడా ఇచ్చాడు. దేనిని చెప్పాడు? విష్ణు తాన్ సమీక్ష అబ్రవీత్ అన్నాడు. ఓకే, అంటే దీన్ని చెప్పాడు, ఇలా చెప్పాడు, దీన్ని చెప్పాడు. ఏంటి అనేది తర్వాత శ్లోకంలో వస్తుంది. బట్ దీన్ని చెప్పాడు అంటే కహ అబ్రవీత్ అంటే కర్త చెప్పేటప్పుడు విషీదన్ వస్తుంది. తర్వాత మనం కిమ్ అబ్రవీత్ అని ప్రశ్న అడిగితే, అంటే దేనిని చెప్పాడు అని అడిగితే ఇదం అబ్రవీత్ అని రాసుకోవాలి. అక్కడ కర్మపదం ఇదం అవుతుంది అక్కడ. తర్వాత ఇది ముఖ్యమైన క్రియాపదానికి. తర్వాత ఏమిటి, అప్రధాన క్రియాపదాల్లో సమీక్ష తీసుకున్నాం అనుకోండి. మొదట సమీక్ష తీసుకుంటే సమీక్ష ముందర దానికి కర్త ఎవరు? మళ్ళీ కౌంతేయుడే, మళ్ళీ అర్జునుడే. సమీక్ష అంటే బాగా చూసి, ఎవరు చూసారు, ఎవరు పరిశీలించి చూసారు? అర్జునుడే. సో మన ఇంకా ఆ కౌంతేయ సహా అవన్నీ దీనికి కూడా కర్తలైపోతాయి. తర్వాత దేనిని చూసి, ఎవరిని చూసి, లేదా సర్వాన్ బంధువును, ఇంకా తాన్ కూడా ఉంది. తాన్, సర్వాన్, బంధూన్, అవస్థితాన్. తాన్ అంటే వారిని, సర్వాన్ అందరినీ, వారందరినీ, ఎవరందరినీ? బంధువున్ ఆ బంధువులందరినీ, అవస్థితాన్ అక్కడ ఉన్నటువంటి ఆ బంధువులందరినీ అని చెప్పారు. సో వారందరినీ బాగా గమనించి, బాగా పరిశీలిస్తూ చూసి అన్నమాట. అందుకని సమీక్ష అనే అప్రధాన క్రియాపదానికి ఉన్న కర్మ పదాలు తాను, సర్వాను, బంధువును, అవస్థితాను. అయిపోయిందా? అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆవిష్ట. ఆవిష్ట అనే అప్రధాన క్రియాపదానికి దేని చేత ఆవరించబడ్డాడు, దేని చేత నిండబడ్డాడు అంటే కృపయా ఆవిష్ట. కృపయా ఆవిష్ట అది తృతీయ విభక్తి. కృపయా ఆవిష్ట. ఎటువంటి కృప? పరయా కృపయ, అధికమైన కృప. పరయా కృపయ ఆవిష్ట. సో అది అక్కడికి మనకి వాక్య విశ్లేషణలో రాసేసుకున్నాము. ఇప్పుడు మనం యాక్చువల్ అన్వయ రచనకు వెళ్తే ఫస్ట్ క్రియాపదం రాస్తాము, అబ్రవీత్. రాసిన తర్వాత కహ అబ్రవీత్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కౌంతేయ ముఖ్యమైన కర్తపదం. సో కౌంతేయ రాస్తాము. తర్వాత కీదృశ కౌంతేయ అని ఆయనకు ఉన్నటువంటి విశేషణాలన్నీ రాయాలి. కీదృశ కౌంతేయ సహ కౌంతేయ. ఇంకా కీదృశ సహ. ఇప్పుడు ఆవిష్ట ఎవరు? అంటే అధికమైన దయతో ఆవరించబడినటువంటి వారు, లేదో నిండినటువంటి వాడు ఎవడు? ఈ అర్జునుడే. అందుకని ఆవిష్ట అన్నది కూడా ఈ అర్జునుడికి ఉన్నటువంటి విశేషణమే. సో ఆవిష్ట కీదృశ సహ ఆవిష్ట. ఇక్కడ మీరు విషీదన్ని కూడా ముందర రాసుకోవచ్చు, విషీదన్ని కూడా ముందర రాసుకోవచ్చు. కానీ అది మనకి ఇక్కడ చివరిలో కిమ్ కుర్వన్ అని విషీదన్ శత్రంతం కాబట్టి చివరిలో ఇచ్చాడు. సరే మనం ఈ ఆర్డర్ లోనే వెళ్దాం. కీదృశ సహ ఆవిష్ట. ఇప్పుడు కయా ఆవిష్ట, దేని చేత ఆవరించబడిన వాడు? కృపయా ఆవిష్ట. ఇప్పుడు కీదృశ కృపయా, కీదృశ్యా కృపయా, తృతీయ కదా, కీదృశ్యా కృపయా, పరయా కృపయా. ఇక్కడికి మనకి ఆవిష్ట వరకు ఉన్నటువంటి, అంటే కౌంతేయకి ఉన్నటువంటి ఈ వీటితో ఆవిష్ట చెప్పుకొని ఆవిష్టకి సంబంధించిన అన్వయం అయిపోయింది. తర్వాత ఏంటి? సమీక్ష చెప్పాలి. దానికి ముందు కిమ్ అబ్రవీత్యా కర్మపదం చెప్పారు. కిమ్ అబ్రవీత్, ఇదం అబ్రవీత్. ఇదం అబ్రవీత్ చెప్పిన తర్వాత ఇప్పుడు సమీక్ష అన్న పదం కావాలి. సమీక్ష అనేది లవంతం కాబట్టి యవంతంకి కానీ త్వాంతానికి కానీ ప్రశ్న ఏమవ్వాలి? కిం కృత్వా అని అడగాలి. సో కిం కృత్వా అబ్రవీత్ అంటే సమీక్ష అనేది దానికి సమాధానం. ఇప్పుడు కాన్ సమీక్ష ఎవరిని చూసి? ఇక్కడ మనం రాసుకున్న 4 తాన్, సర్వాన్, బంధువున్, అవస్థితాన్. అక్కడ ఫస్ట్
బంధూన్ రాసి తర్వాత కీదృశాన్ బంధూన్ తాన్, తర్వాత మళ్ళీ కీదృశాన్ పునః కీదృశాన్ సర్వాన్, పునః కీదృశాన్ అవస్థాన్ రాసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ఇచ్చినట్టుగా రెండు కలిపి తాన్ బంధూన్ అని కూడా రాసుకోవచ్చు. లేదు మీరు విడివిడిగా రాస్తానన్నా నష్టమేం లేదు. కాన్ సమీక్ష అని బంధూన్ అనేది ముఖ్యమైన కర్మపదం కాబట్టి అక్కడ బంధూన్ రాసి తర్వాత కీదృశాన్ బంధూన్ అని అక్కడ తాన్, పునః కీదృశాన్ బంధూన్ సర్వాన్, పునః కీదృశాన్ బంధాన్ అబంధూన్ అవస్థితాన్ అని రాసుకోవచ్చు. అలా కూడా రాయొచ్చు, విడిగా రాయొచ్చు, విడిగా 4 ఆర్ కలిపి ఇలా తాన్ బంధూన్ కలిపేసి అలా కూడా రాయొచ్చు. అంటే యూజువల్గా ఏం చేస్తారంటే సర్వనామ శబ్దాన్ని మాత్రము ప్రధాన కర్మపదంతో లేదు ప్రధాన కర్తపదంతో కలిపి రాసే ఇది మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఇది వరకు కూడా ఒక చోట ఇలాగా స అని వచ్చిన చోట స కౌంతేయ ఇలా కలిపి ఒక ఆన్సర్ లో ఇచ్చేయడం అనేది మనం చూసాము. బట్ దాన్ని మనం విడిగా రాసిన తప్పైతే కాదు. సరే, చివరిలో విషీదన్ అనేది శత్రు ప్రత్యయం కాబట్టి కిన్ కుర్వన్ అబ్రవీత్ అని రాస్తే విషీదన్ అని రాస్తే ఇక్కడికి అన్వయవచనం పూర్తవుతుంది. ఇందులో ఏమైనా సందేహం ఉందా? క్లియర్ ఉందా? ఇది సరే, ఇక్కడికి మొదటి శ్లోకం అయింది. తర్వాత రెండో శ్లోకం చూస్తే దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. ఇక్కడ ఇందాక ఇదం అబ్రవీత్ అని చెప్పాడు కదా, సో ఏం చెప్పాడు అనేది ఇది చెప్పాడు. ఈ విధంగా చెప్పాడు. ఏం చెప్పాడు? దృష్ట్వేమం స్వజనం కృష్ణ, దృష్ట్వా ఇమం, దృష్ట్వేమం ఏ సంధిది? గుణసంధి. అకారానికి ఈకారం పరమయ్యేసరికి ఏకారం వచ్చింది కాబట్టి గుణసంధి. దృష్ట్వా ఇమం స్వజనం కృష్ణ, కృష్ణ అనేది సంబోధనం. కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి అన్ని విడివిడిగానే ఉన్నాయి. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. దృష్ట్వా ఇమం ఒక్కటే సంధి, మిగతా అన్ని విడివిడిగానే ఉన్నాయి. సో ఈ విధంగా తాత్పర్యం ఏమన్నాడు? అర్జునుడు కృష్ణుని ఉద్దేశించి ఇలా అన్నాడు, కృష్ణ యుద్ధం చేయటానికి ఇష్టపడి ఇక్కడికి వచ్చిన ఈ నా వాళ్లను చూసి, అంటే యుయుత్సుహు, యుయుత్సుహు అంటే యుద్ధాభిలాషి, యుద్ధం చేయడానికి ఇష్టపడి వచ్చినవాడు. ఇక్కడికి వచ్చిన నా వాళ్ళని చూసి నా అవయవాలు శక్తిహీనాలు అవుతున్నాయి, ముఖం ఎండిపోతున్నది. ముఖం అంటే నోరు, ముఖం అంటే ముఖం, మన తెలుగులో చెప్పుకుంటే మొహం అని కాదు, ముఖం అంటే నోరు, నోరు ఎండిపోతున్నది. సీదంతి మమ గాత్రాణి, సీదంతి అంటే గాత్రాణి అంటే అంగములు, అంటే శరీర భాగాలు. సీదంతి అంటే ఒకవేళ లోపల మనకి ఇప్పుడు బోన్ ఉంది కాబట్టి మన చేతులు కాళ్ళు ఇలా స్టిఫ్ గా ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ బోన్ లేదు అనుకోండి, ఏ విధంగా శిథిలమైపోయి ఇలా జారిపోతున్నట్టుగా ఉంటాయి చూసారా, దాన్ని సీదంతి అంటే అది. సీదంతి అంటే అది అసలు అంటే శిథిలమైపోతున్నాయి, అది ఒక అసలు నిలబడట్లేదు, పట్టు తప్పిపోతున్నాయి, అవి అసలు అలా స్థానంలో ఉండకుండా జారిపోతున్నాయి, కాళ్ళు చేతులు ఆడట్లేదు అని మన తెలుగులో అంటాం కదా, ఆ విధంగా అన్నమాట. సీదంతి మమ గాత్రాణి అన్నదానికి అర్థం. ముఖం చ పరిశిష్యతి, ముఖం అంటే నా నోరు ఎండిపోతోంది అని. సో ఇప్పుడు దీంట్లో 2 ముఖ్యమైన క్రియాపదాలు ఉన్నాయి, సీదంతి పరిశిష్యతి. సీదంతి పరిశుష్యతి 2 కూడా ముఖ్య క్రియాపదాలు. ఇంకా దృష్ట్వా అనేది త్వా ప్రత్యయాంతం కృతం కాబట్టి అది అప్రధాన క్రియాపదం అయింది. సో సంబోధనమేమో ఫస్ట్ కృష్ణ అనేది పైన రాసేసుకుంటాము, రాసిన తర్వాత సీదంతి అనే క్రియాపదంతో మొదలు పెడతాం. సీదంతి అనే క్రియాపదం మొదలెడితే అక్కడ ఏమి సీదంతి? కాని సీదంతి కర్త ఏమవుతుంది? గాత్రాణి. గాత్రాణి అంటే శరీర అంగాలు శిథిలం చెందుతున్నాయి అని. శిథిలం చెందుతున్నాయి అంటే ఏమి శిథిలం చెందుతున్నాయి అంటే గాత్రాణి శిథిలం చెందుతున్నాయి. అందుకని కర్తపదం ఏంటి ఇక్కడ? గాత్రాణి కర్తపదం. అక్కడ మమ గాత్రాణి అన్నారు. సో అక్కడ షష్ఠీ పదం కాబట్టి అక్కడ గాత్రాణితో అది సంబంధం ఉన్నది, అన్వయం ఉన్నది. సో మమ గాత్రాణితో పాటు రాసుకోవాలి. కస్య గాత్రాణి అన్నప్పుడు మమ గాత్రాణి అని రాసుకోవాలి. అక్కడికి సీదంతి అన్న పదంతో ఉన్న డైరెక్ట్ అన్వయం ఉన్నవి అయిపోయింది. అయిపోయిన తర్వాత దృష్ట్వా పదం కావాలి. దృష్ట్వా పదం కావాలి అంటే త్వా ప్రత్యయాంతం కాబట్టి కిం కృత్వా సీదంతి అని ప్రశ్నిస్తాం. అక్కడ కిం కృత్వా సీదంతి అంటే దృష్ట్వా అని రాస్తాం. వచ్చిన తర్వాత తం దృష్ట్వా ఎవరిని చూసి? స్వజనం యుయుత్సుం సముపస్థితం అన్ని కూడా దానికి కర్మపదమే.
అన్ని కూడా దానికి ఇమం ఒకటి, స్వజనం ఒకటి, యుయుత్సం ఒకటి, సముపస్థితం ఒకటి, ఇవి 4 కూడా ద్వితీయ విభక్తి పదాలే. ఈ దృష్ట్వా అన్న దానికి ఉన్నటువంటి కర్మ పదాలే. సో దానికి వాటిల్లో మనం స్వజనం అన్న దాన్ని మనం ముఖ్య కర్మపదంగా తీసుకోవచ్చు. సో ఇమం స్వజనం అని ఒక చోట రాసుకోవచ్చు, లేదు స్వజనం రాసి తర్వాత మళ్ళీ కీదృశం స్వజనం, ఇమం స్వజనం. ఇమం అనేది సర్వనామం కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు తాన్ బంధున్ ఒక చోట రాసినట్టు ఇక్కడ ఇమం స్వజనం ఒక చోట రాసుకోవచ్చు. లేదు విడివిడిగా స్వజనం రాసి కీదృశం అని రాసి అక్కడ ఇమం స్వజనం, మళ్ళీ పునః కీదృశం సముపస్థితం, మళ్ళీ పునః కీదృశం యుయుత్సం, ఆ విధంగా రాసుకోవచ్చు. సో అక్కడికి అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి? ముఖం చ పరిశుష్యతి ఒకటి మిగిలింది. పరిశుష్యతి అని మళ్ళీ ఇంకొక క్రియాపదం రాసుకుంటాము. రాసుకొని ముఖం అనేది నపుంసకలింగం కాబట్టి కిం పరిశుష్యతి అని రాసి ముఖం పరిశుష్యతి, నోరు ఎండిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా రాసుకుంటాం. ఇక్కడ ఒక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వజనం అంటే అక్కడ ఒక సమూహార్థంలో చెప్పారు. మామూలుగా జనహ అనేది ఏకవచనము, స్వజనం అన్నప్పుడు ఒక సమూహార్థంలో చెప్పారు. అంటే సమూహార్థంలో చెప్పారు కాబట్టి ఏకవచనం అయిపోయింది ఇక్కడ. అందువలన మన వాళ్ళను అనే అర్థం చెప్పాలి. స్వజనం అనేది ఏకవచనం అయినప్పుడు మన వాళ్ళని అని, మన వాళ్ళు అని ఎలాగ బహువచనం చెప్తాము అంటే అది ఒక సమూహార్థంలో చెప్పారు కాబట్టి అది ఏకవచనంగా చెప్పారు. కానీ అర్థం మాత్రం ఒక అంటే మన వాళ్ళు అని అర్థం వస్తుంది, బహువచనం అర్థం వస్తుంది అని చెప్పుకోవాలి. ప్రమీల గారు చెప్పండి. ప్రమీల గారు ఏమైనా అడగాల? అవును, మరి ఈ శ్లోకంలో అనేక క్రియాపదాలు ఉన్నప్పుడు, అంటే ఇక్కడ అప్రధాన క్రియాపదాలు రెండు ఉన్నాయి కదా, ఏ వరుసలో ఈ కోష్టకంలో రాయాలి అనేది కూడా ఎలాగా పోయంలో ఇచ్చిన ఆర్డర్ లోనే రాస్తాం. కానీ 146 పేజీలో అలా ఆ వరుసలో లేదు. ఇది ఆ వరుసలో అంటే ఇంతకు ముందు వచ్చిన దానిలో 46 అంటే అచ్చా మీ పేజ్ నెంబర్ వేరే నా దానిలో. ఓకే, ఇంతకు ముందు శ్లోకంలోది ఆవిష్ట అన్నది ముందు ఇచ్చారు. సమీక్ష పైన రాయాలి యాక్చువల్ గా. అలా ఏ ఆర్డర్ లో అయినా రాసుకోవచ్చా మనం, లేకపోతే రాయొచ్చు. కానీ దానిలో వచ్చిన ఆర్డర్ మనకు శ్లోకంలో ఉన్న ఆర్డర్ లో రాసామంటే మనం మిస్ అయ్యే అవకాశం తక్కువ. సో అందుకని శ్లోకంలో ఉన్న ఆర్డర్ రాయడమే ఫాలో అవ్వండి మీరు. అంటే ప్రధాన క్రియాపదాలు రాయాలా మహోదయ ముందర, అట్లా ఏం లేదా? ప్రధాన క్రియాపదాలు కింద రాసిన నష్టం లేదు. ఏదన్నా మీకు అక్కడ ఇచ్చిన ఆర్డర్ లో అంటే సమీక్ష ముందు ఉంది కదా శ్లోకంలో, సో సమీక్ష ముందు, తర్వాత ఆవిష్ట ఉంది, తర్వాత అబ్రవీత్, అట్లా రాసుకోవడం. అంటే దానిలో ఉన్న ఆర్డర్ లో రాసుకోవడం బేసిక్ గా. ఇక్కడ కూడా ఏమిటి, ఫస్ట్ దృష్ట్వా ఉంది, తర్వాత సీదంతి ఉంది, తర్వాత పరిశిష్యతి ఉంది. ఆ ప్రధానైన శ్లోకంలో ఉన్న ఆర్డర్ లో రాసుకున్నాం అనుకోండి మనకు ఇబ్బంది లేదు. ధన్యవాదాలు. మస్తు. తర్వాత అన్వయ రచనలు చూస్తే ఇక్కడ అన్వయ రచన నా పుస్తకంలో సంబోధనం కృష్ణ అన్నది ఇవ్వలేదు. మీ దాంట్లో కూడా లేకపోతే పైన ముందు రాసుకోండి సంబోధనం కృష్ణ అని రాసి తర్వాత యాక్చువల్ సీదంతి వస్తుంది. పైన సంబోధనం కృష్ణ, కృష్ణ తర్వాత సీదంతి క్రియాపదం. ఇప్పుడు మనం చూసాం కదా ఇందాక కాని సీదంతి, కర్తృపదం దానికి గాత్రాణి కదా, సో అందుకని కాని సీదంతి గాత్రాణి సీదంతి. తర్వాత కస్య గాత్రాణి మమ గాత్రాణి, అక్కడికి సీదంతికి సంబంధించినవి అయిపోయింది. తర్వాత దృష్ట్వా పదం కావాలి. కిం కృత్వా సీదంతి దృష్ట్వా అవుతుంది. దృష్ట్వాకి స్వజనం అనేది అక్కడ మనకి ఇమం స్వజనం అంటే నపుంసకలింగం. అంటే ఏంటి మేడం సీదంతి అంటే? ఇందాకంతా చెప్పాను కదండి, శిథిలం అయిపోవడం అంటే మీకు లోపల ఎముక లేదనుకోండి, చేయండి అట్లా వేలాడిపోయినట్టు అయిపోతుంది చూసారా, అవును, అది సీదంతి, శిథిలం అయిపోవడం. సరే, ఇప్పుడు మనం కిం కృత్వా సీదంతి దృష్ట్వా, కం దృష్ట్వా ఇమం స్వజనం దృష్ట్వా. స్వజనం అనే స్వజన కదా, స్వజన పుంలింగం కాబట్టి కం స్వజనం. కం అనేది పుంలింగ ద్వితీయ విభక్తి పదం అవుతుంది. సో కం దృష్ట్వా ఇమం స్వజనం దృష్ట్వా, ఇమం స్వజనం దృష్ట్వా. దీనికి ఇందాక నేను చెప్పాను కదా, ముందర కం దృష్ట్వా అని రాసి స్వజనం రాసుకొని కీదృశం స్వజనం ఇమం, పునః కీదృశం స్వజనం సముపస్థం ఇలా రాసుకోవచ్చు. లేదు సర్వనామాన్ని ప్రధాన కర్మపదంతో కలిపేసి కం దృష్ట్వా అన్నప్పుడే ఇమం స్వజనం అని ఒకటిగా రాసుకొని కీదృశం స్వజనం
సముపస్థితం పునః కీదృశం యుయుత్సు, ఇలా కూడా రాసుకోవచ్చు. అక్కడికి మిగతావన్నీ అయిపోయాయి. ఇంకా పరిశుష్యతి ఒకటి మిగిలింది. పరిశుష్యతి అంటే ఎండిపోవడం, నోరు ఎండిపోయినట్టుగా అయిపోవడం. కిం పరిశుష్యతి, ముఖం అనేది నపుంసకలింగం కాబట్టి కిం పరిశుష్యతి, ముఖం పరిశుష్యతి. ఇది దీనికి సంబంధించిన అన్వయ రచన. దీనిలో ఫస్ట్ సంబోధనం మాత్రం యాడ్ చేసుకోండి. కృష్ణ అనే సంబోధన యాడ్ చేసుకోండి. ఇందులో ఏమన్నా చేసుకున్నాం మహోదయ్. ఇక్కడ కం దృష్ట్వా అని ఇవ్వడము ఇమం కోసమే కదా మహోదయ్? స్వజనం కోసం. స్వజనం అనేది ముఖ్యమైన కర్మపదం కదా. స్వజనం అనేది స్వజన అనే శబ్దానికి, పుంలింగ శబ్దానికి స్వజనం అనేది ద్వితీయ విభక్తి పుంలింగం, ఏకవచనం. అందుకని అన్ని కూడా దానికి విశేషణాలే కదా. ఇమమైనా, సముపస్థితమైన, యుయుత్సమైన అన్ని దానికి విశేషణాలు. అందుకని అన్ని కూడా పుంలింగ ద్వితీయ విభక్తి ఏకవచనంలోనే ఉన్నాయి. సరే, తర్వాత శ్లోకం చూస్తే, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. పదవిభాగం చూస్తే, నిమిత్తాని అంటే నిమిత్తాలు, అంటే శకునాలు. మనం శకునాలు, చెడు శకునాలు కనిపిస్తున్నాయి ఇట్లా అంటాం చూసారా, దాన్ని శకునాలు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. కేశవ అనేది ఇక్కడ సంబోధన. నచ శ్రేయోను పశ్యామి, ఇది సంధి. శ్రేయ అనుపశ్యామి. శ్రేయస్ అనే నపుంసకలింగ శబ్దానికి శ్రేయ ప్రథమ విభక్తి ఆర్ ద్వితీయ విభక్తి. ఇక్కడ శ్రేయోను పశ్యామి ద్వితీయ విభక్తి. ఇక్కడ శ్రేయ ప్లస్ అనుపశ్యామి శ్రేయోను పశ్యామి. ఇది విసర్గ ఉకార సంధి, గుణసంధి అయ్యి మళ్ళీ విసర్గ పూర్వరూప సంధి కూడా అయ్యి శ్రేయోను పశ్యామి అయిపోయింది. ఇక్కడ శ్రేయ అనుపశ్యామి హత్వా స్వజనం ఆహవే. ఇక్కడ సంధి లేదు, విడివిడిగా కేవల వ్యంజనంలో పక్కనున్న ఆ అనే అచ్చు వచ్చి చేరిపోయింది. సో ఇది శ్లోకం యొక్క పదవి భాగము. తాత్పర్యం చూస్తే, కృష్ణ కేశవ అన్నారు కదా, కృష్ణ నేను విరుద్ధమైన లక్షణాలనే చూస్తున్నాను, అంటే విపరీతమైన ఈ శకునాలను చూస్తున్నాను, తప్పుగా జరుగుతోంది అని నాకు అనిపిస్తోంది అని అంటున్నాడు. యుద్ధంలో మా వాళ్ళని చంపడం వల్ల ఏదైనా శ్రేయస్సు సిద్ధిస్తుందని నాకు అనిపించటం లేదు. నచ శ్రేయో అనుపశ్యామి అన్నాడు కదా, నచ శ్రేయ అనుపశ్యామి. ఈ నా అన్నది ఎప్పుడు కూడా క్రియాపదానికి ముందర వెళ్ళి చేరుతుంది. అంటే శ్రేయ న అనుపశ్యామి అంటే శ్రేయస్సును నేను చూడట్లేదు, శ్రేయస్సు వస్తుంది, ఇది అయిన తర్వాత శ్రేయస్సు కలుగుతుంది అని నేను చూడట్లేదు, నేను అలా అనుకోవట్లేదు అని అన్నాడు. హత్వా స్వజనమాహవే అంటే ఇటువంటి నా వాళ్ళని, స్వజనం నా వారిని, హత్వా ఆహవే ఆహవే అంటే ఆహవహ అంటే యుద్ధం, ఆహవే యుద్ధంలో, స్వజనం హత్వా నా వారిని చంపి, శ్రేయ న అనుపశ్యామి శ్రేయస్సును నేను చూడట్లేదు, శ్రేయస్సు సిద్ధిస్తుందని నేను అనుకోవట్లేదు అని అన్నాడు. సో ఇప్పుడు వీటికి వాక్య విశేషణం చూస్తే దీనిలో ముఖ్యమైన క్రియాపదాలు ఎన్నున్నాయి? పశ్యామి ఒకటి ఉంది, అనుపశ్యామి ఒకటి ఉంది. ఇవి రెండు ముఖ్యమైన క్రియాపదాలు, అంటే లకార రూపాలు కాబట్టి అన్ని క్రియాపదాలు. సో ఎన్ని క్రియాపదాలు ఉంటే అన్ని వాక్యాలు ఉన్నాయి. అది కాక అప్రధాన క్రియాపదం ఒకటి ఏమిటి? హత్వా. హత్వా అనేది త్వా ప్రత్యయం కాబట్టి, త్వాంతం కాబట్టి అది కూడా అప్రధాన క్రియాపదం అవుతుంది. పశ్యామి, అనుపశ్యామి. అనుపశ్యామి యాక్చువల్లీ ఏంటంటే నా అనేది దాన్ని తీసుకొచ్చే దానికి కలుపుకోవాలనుకున్నాం కదా, సో నా అనుపశ్యామి అనేది అక్కడ క్రియాపదం అవుతుంది. సో కేశవ అనేది సంబోధనము. పశ్యామి అన్నదానికి, పశ్యామి అన్నది ఏ పురుష? ఉత్తమ పురుష. ఉత్తమ పురుష కాబట్టి దానికి కర్త ఎవరవుతారు? అనుపశ్యామికి దానికి కూడా ఉత్తమ పురుష కాబట్టి అహం కర్తపదం. సో పశ్యామి అని చూస్తే అహం కర్త. మరి ఏం పశ్యామి అంటున్నారు? కర్మపదం ఏంటి? నిమిత్తాని. నిమిత్తాని. విపరీతాని నిమిత్తాని. విపరీతాని నిమిత్తాని. సో నిమిత్తాని అన్నది కర్మపదము, దానికి ఉన్న విశేషణము విపరీతాని నిమిత్తాని. అది పశ్యామికి ఉన్నటువంటి కర్మపదాలు. తర్వాత నా అనుపశ్యామి తీసుకుంటే దానికి కర్త ఎవరు? అహం అనుకున్నాము. దానికి కర్మపదం ఏమిటి? శ్రేయస్ అనే దాని నపుంసకలింగానికి శ్రేయ ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తిలో కూడా. సో శ్రేయ కర్మపదం అవుతుంది. తర్వాత అప్రధాన క్రియాపదం హత్వా. హత్వా
సరే కర్త మళ్ళీ ఆయనే అవుతాడు. కర్మపదం ఏమిటి ఇక్కడ? స్వజనం. స్వజనం కర్మపదం. ఎక్కడ? కుత్ర? ఇది మనకి వాక్య విశ్లేషణం. ఇప్పుడు మనం అన్వయ రచన రాసుకుంటున్నప్పుడు ఫస్ట్ సంబోధన కేశవ అని ఫస్ట్ మనం రాసేసుకోవాలి. రాసుకున్న తర్వాత మొదటి క్రియాపదం పశ్యామి. పశ్యామి కహ పశ్యామి అన్నప్పుడు అహం అధ్యాహారం చేసుకున్నది. తర్వాత కర్మపదం నిమిత్తాని కదా ప్రధాన కర్మపదము, అందుకని కాని పశ్యామి అంటే నిమిత్తాని పశ్యామి. కీదృశాని నిమిత్తాని? విపరీత. అక్కడికి మొదటి క్రియాపదం అయిపోయింది. తర్వాత నా అనుపశ్యామి రెండవ క్రియాపదం. నా అనుపశ్యామి అప్పుడు కహ నా అనుపశ్యామి, మళ్ళీ దానికి కర్త ఎవరు? అహమే, అది కూడా. తర్వాత దానికి ఉన్నటువంటి కర్మపదము శ్రేయ నపుంసక కాబట్టి కిం నా అనుపశ్యామి, కిం నా అనుపశ్యామి శ్రేయ అయిన తర్వాత మనకి దృష్ట్వా రాసుకోవాలి. దృష్ట్వాకి ప్రశ్న ఏమిటి? త్వా ప్రత్యయంతం కాబట్టి కిం కృత్వా నా అనుపశ్యామి, కిం కృత్వా నా అనుపశ్యామి హత్వా. కాన్ హత్వా ఎవరిని చంపి? కాన్ హత్వా స్వజనం హత్వా. తర్వాత కుత్ర హత్వా ఆహవి. యుద్ధములో. ఈ విధంగా దీనికి అన్వయ రచన పూర్తవుతుంది. మన అన్వయ రచన చదువుతాం. సప్తమి విభక్తి ఏకవచనమా మహోదయ? ఇది ఆహవే. అవునండి, యుద్ధంలో అని చెప్తున్నారు. యుద్ధంలో. ఏమైనా అడుగుతున్నారా? స్వజనం అనేది ఏకవచనం కదండి. అవును, అదే అంటే బహువచన అర్థంలోని ఒక సమూహం కదా, అందుకని ఎవరిని అని అన్నప్పుడు కాన్ అని తీసుకున్నారు. స్వా చేరింది కాబట్టి కాన్ వచ్చిందండి. కాదు, స్వా అంటే స్వజనం జనులు నా యొక్క, అవును, నా యొక్క జనులు అని. అంటే స్వజనం అనేది ఏంటంటే మామూలుగా జనః జనాహ్, దానికి పదానికి ఉన్నటువంటి ఏకవచనం బహువచనం జనః జనాహ్. ఎప్పుడైతే అదొక సమూహార్థంలో చెప్తున్నామో అప్పుడు దానికి ఏమవుతుందంటే అది ఒక ఏకవచనంలో చెప్పేస్తాం. అది సూచించడం ఒక సమూహం సూచిస్తోంది, కానీ దాని పదం మాత్రమే ఏకవచనంలో ఉంటుంది. ఎవరిని అంటే నా జనులను, నా జనుల సమూహాన్ని అని చెప్తున్నాడు అనమాట. అది సమూహాన్ని సూచిస్తోంది కాబట్టి కాన్ అనే ప్రశ్నించాలి, కాన్ అనే అంటున్నాం. కమ్ హత్వా అనొచ్చు స్వజనం అని, ఎందుకంటే ఐ థింక్ ముందర పేజీలో కమ్ అనే వాడాం కదా, ఇమం స్వజనం అన్నప్పుడు కమ్ అనే వాడాం ముందర. ఇక్కడ కూడా కమ్ హత్వా అని కూడా అనొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే అది ఫైనల్ గా పదం తయారనేది ఏకవచనంగానే అయింది కాబట్టి కమ్ హత్వా అని కూడా అనొచ్చు, తప్పైతే కాదు. అయితే ఎవరిని అని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి కానం తీసుకున్నారు. బట్ ఏకవచనంలో కమ్ అన్నా రాసినా కూడా తప్పలేదు, ఎందుకంటే స్వజనం అనేది ఏకవచన ప్రయోగమే కాబట్టి. టెక్స్ట్ బుక్ లో విశ్లేషణ ఇచ్చాడండి స్వజనం వాడు ఇచ్చాడు. రెండో పాయింట్ స్వజనం అనే ఏకవచనం ఉంది, అది సమూహార్థంలో ఉండటం వల్ల మనవాళ్ళను అనే బహువచనార్థాన్ని ఇక్కడ కూడా చెప్పాలి. అదే చెప్పారు, ముందర కూడా అదే ఇచ్చారు. అయితే ముందర కమ్ ఇక్కడ ఇమం స్వజనం అన్నప్పుడు కమ్ అని వచ్చింది కాబట్టి బహువచనమే కదా అది. ఇందాక వచ్చిన డౌట్ కూడా అదే, ఇమం కోసమే కమ్మని అడిగామా అని అంటే అది ఏకవచనము సమూహంలో అడిగారు, సమూహ అర్థంలో వచ్చింది అని అన్నారు. అదే ఇక్కడ కూడా కమ్ హత్వా అనొచ్చు, కానీ బహువచనం కాబట్టి కానం తీసుకున్నాడని అనుకోవాలి. ఇక్కడ కూడా కమ్ హత్వా అన్నా తప్పులేదు నిజానికి, నాకు తెలిసి. సరే, ఇంకొక పాయింట్ పైన వదిలేసాము. నా అనటానికి అభావము అని అర్థము. నా అనుపశ్యామి అంటే చూడటం లేదు. నా అనేది క్రియాపదంతో అన్వయం పొందుతుంది, అందువలన దాని క్రియాపదంతో కలిపి ప్రశ్నించడం అనేది ముందుకు తీసుకుపోవాలి. ఇది అందుకని మనం నా అనుపశ్యామి అని చెప్పేసి క్రియాపదంలోనే రాసేసుకున్నాం నా అని. ఓకేనా? మేడం ఇమం అనేది ఏకవచనం కాదా అండి, బహువచనం అవుతుందా? ఇమం అనేది ఏకవచనమే అవుతుంది కదా. మకారాంత పుల్లింగం ఇదం శబ్దానికి
అదే ఇదంకి పుంలింగ రూపం కదా అది ఏకవచనం ఇమం అండి. అనేది. ద్వితీయ విభక్తి ఏకవచనం కదండి అది. అవును, ఇమం ఏనం రెండు కూడా ఇదం శబ్దానికి ద్వితీయ ఏకవచన రూపమే కదా, అందుకని కమ్ వచ్చిందండి. ఆ కమ్మని రెండు అడిగాడు కలిపేది అనుకోండి. కాబట్టి పైన కమ్ పెట్టేశారండి, ఇమం స్వజనంగా. అవును అవును, కానీ ఇక్కడ కూడా అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ కూడా కమ్మని అడగడంలో తప్పు లేదంటున్నాను. కమ్ హత్వా స్వజనం ఏకవచనమే, పదం ఏకవచనమే కదా. అవునండి, అందుకని కమ్ హత్వా అని అనొచ్చు అంటున్నాను నేను. అవునండి. అది ఇందాక ఇమం బహువచనం అన్నట్టుగా వినిపడిందండి, ఎవరో అన్నారు, అందుకని డౌట్ వచ్చిందండి నాకు. కాదు ఇమం కదా, అనేది ఏకవచనం కదా అని. ఏకవచనమే, అది ఏకవచనం. ఇమం అనేది ఇదం శబ్దానికి పుంలింగ ద్వితీయ విభక్తి ఏకవచనం. ఇమం అన్నా ఏనమన్నా ఒకటే. సరే, లౌకిక ఒకటే న్యాయాలు ఫామ్ డబుల్ అవునండి. ఇస్తారు కదా మహోదయ, ఏంటండి? డబుల్ ఫామ్స్ వస్తాయి. ఒకటే ఫామ్ కి కొన్నిటికి డబుల్ కొన్నిటికి ఉంటాయి, డబుల్ వచ్చినాయి అట్లా. కొన్నిటికి ఉంటాయి. అవును మమ మే వచ్చినట్లు, మమ మే అవును, వచ్చినట్లు exactly. అస్మ శబ్దంలో. అవును అవును. సరే, లౌకిక న్యాయాः కూపఖనన న్యాయः కూపఖానక న్యాయः. కూపము అంటే బావి, ఖాననము అంటే త్రవ్వడం. కూపఖానక న్యాయ అంటే బావి త్రవ్వటం వల్ల పనివాడి కాళ్ళు చేతులు దుమ్ము పడతాయి, ఒళ్ళు మలినం అవుతుంది. అయితే అదే బావిలో నీళ్లు పడినప్పుడు ఆ నీళ్లతో స్నానం చేసి దుమ్మునంతా కడుక్కొని నీళ్లను త్రాగి ఆయాసం పోగొట్టుకుంటాడు. ఇలా ఒక పని చేస్తున్నప్పుడు మొదట్లో దోషం ఎదురైనా తర్వాత అదే పనితో దోషాన్ని పరిష్కరించుకొని అధిక గుణాన్ని పొందే సమయంలో ఈ న్యాయాన్ని ఉపయోగించవచ్చు. సంస్కృతంలో మాట్లాడేటప్పుడు ప్రారంభంలో తప్పులు వస్తాయి, అయితే అదే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటే అభ్యాసం పెరిగి భాష పరిష్కృతం అవుతుంది. శుద్ధమైన భాషను ప్రయోగించడం వల్ల పుణ్యం కలిగి తప్పులు చేయటం వల్ల పూర్వం ఏర్పడిన దోషాలు పరిష్కరించబడతాయి అని ఇదంతా మనకే చెప్పారు. కూపకానక న్యాయం లాగా మనం సంస్కృతంలో మాట్లాడాలి అని మనల్ని ప్రోత్సహిస్తున్నారు. తర్వాత మాత్స్య న్యాయ, సముద్రం సరోవరం మొదలైన చోట్ల రకరకాల చేపలు ఉంటాయి. పెద్ద చేప చిన్న చేపను తిని బ్రతుకుతుంది. ఈ విధంగా బలవంతులు బలహీనలను అణగొద్రొక్కే సమయంలో ఈ న్యాయం ఉపయోగించాలి. మాత్స్య న్యాయ, మత్స్యము అంటే చేప కదా, అందుకని మాత్స్య న్యాయ అన్నారు. ఇది అంటే పెద్ద చేపని చిన్న చేప తిన్నప్పుడు అలాగా బలవంతులు బలహీనలను అణగద్రొక్కే అటువంటి విషయాలు చెప్పేటప్పుడు ఈ మాత్స్య న్యాయ అనేది ప్రయోగిస్తారు. ఇక ఆఖరి పేజీలో కొన్ని ప్రశ్నలు. మాతృ అని వచ్చిందంటే పడింది, తప్పు పడింది అంటారా? మాత్స్య అండి. సరే సరే, దిద్దుకుంటాను. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను. పోయిన క్లాస్ లో మనము మాతృణం చెప్పుకున్నాం కదా, లాస్ట్ లో చాలా సేపు దాని గురించి మాట్లాడుకున్నాము. నేను అది అడిగాను, అది దీర్ఘమే రావాలి. అది యాక్చువల్ గా పాణినీయ సూత్రం ప్రకారం కూడాను దానిలో ఏమిచ్చారంటే ఈ అచ్చు అంతాలన్నిటికీ కూడా ఈ అంగం అంటారు. అంటే పూర్వంలో ఉన్న ఏదైతే రూపం ఏదైతే ఉందో దానికి, అంటే మాతృ, హరి, గురు, ఈ వీటన్నిటికీ కూడా దీర్ఘం వచ్చి అప్పుడు నామ్ అనేది యాడ్ అవుతుంది అని పాణిని సూత్రం ప్రకారం కూడా అదే ఉంది. దానిలో ఐ థింక్ 6వ అధ్యాయం 3వ 6.3.2 అనుకుంటాను, 6.3.2 సూత్రం అనుకుంటాను. దాని ప్రకారం కూడా చెప్పేది ఏంటంటే మాతృణామే కరెక్ట్. పితృణం, మాతృణం, భ్రాతృణం రాయాల్సిందే, రెండు రాయాల్సిందే, అంటే దీర్ఘం రావాల్సిందే. ఆంధ్రప్రదేశ్ పుస్తకాల్లో పొరపాటున తప్పై పడింది. అది ఆంధ్రప్రదేశ్ పుస్తకాలు ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని దయచేసి కరెక్ట్ చేసుకోండి, దీర్ఘం రావాలి అని మార్చుకోండి. ఇది ఒకటి మర్చిపోయాను నేను చెప్పాలి, ఫస్ట్ లోనే చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. అది హెచ్వి లక్ష్మి గారు, మీకు ఒకవేళ అది మాత్స్య అని కాకుండా వేరే ఏమన్నా ఉంటే మార్చుకోండి. మత్స్యకి మత్స్యకి సంబంధించింది మాత్స్య, మాతృ అని పడిందండి, మాతృ అని పడింది, మార్చుకోండి. మాత్స్య న్యాయ. తర్వాత ఈ ఆఖరి పేజీలో అష్టమ పాఠ ఆఖరి పేజీలో ఉన్నటువంటి ఇవి చేసుకుందాము, ఎక్సర్సైజ్ చేసుకుందాము. యథోదాహరణం అధః దత్తానాం షార్జంత పదానాం నిర్దిష్ట లింగే తృతీయ చతుర్థి పంచమి ఏకవచనాంత రూపాన్ని లిఖత. రాజమాన అని ఇచ్చిన ప్రథమ విభక్తి రూపానికి తృతీయ రాజమానయ, రాజతే అంటే అది ప్రకాశిస్తోంది అన్నట్లుగా అనమాట. రాజమానయ, రాజమానాయై చతుర్థి, రాజమానాయాహ్ పంచమి, ఇది స్త్రీలింగ పదం కదా, దీని గురించి. తర్వాత డయమానం అనేది నపుంసకలింగము. ఇందాక ఎక్కడి వరకు చెప్పారు?
శ్రీవిద్య మహోదయ మీరు చెప్పండి అమ్మా. మొదటి 3 చెప్పండి. డయమానం, డయమానేన, ఇది డయమానేన, డయమానాయ, డయమానాత్. ఏ లింగం అంటే డయమానం? డయమానేన అది పుల్లింగం అని. డయమానం, డయమానం నపుంసకలింగం. నపుంసకలింగము. తృతీయ నుంచి 20 పుంలింగానికి దానికి ఒకటే రూపాలు, కానీ అక్కడ ఇచ్చిందైతే నపుంసకలింగం. డయమానం, డయమానేన, డయమానాయ, డయమానాత్. ఉత్తమం. తర్వాత శోభమానః ఏ లింగం ఇది? శోభమానః పుల్లింగం అని. పుంలింగం. దానికి చెప్పండి. శోభమానేన, శోభమానాయ, శోభమానం. పంచమి శోభమానాత్. శోభమానాత్ మాన్య. మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి, శ్రీవిద్య గారు తప్పించి. శోభమానేన, శోభమానాయ, శోభమానాత్. ఉత్తమం. తర్వాత ప్రేతమాన ఏ లింగం అండి? ప్రేతమాన స్త్రీలింగం మాన్య. స్త్రీలింగం. ప్రేతమానాయాః. అది ప్రయత. ప్రేతమానాయ కాదు. ప్రేతమానాయ. రమా శబ్దానికి రమయా అవుతుంది. ప్రేతమానాకి ప్రేతమానాయ కాదు. రమా శబ్దం రమయా. ప్రేతమానయ. ప్రయతమానయ అవుతుంది. ప్రేతమానయ, ప్రేతమానయై, ప్రేతమానయా. ఇంకొకసారి ప్రేతమానయా, ప్రేతమానయ తృతీయ. ఓకే. చతుర్థి ప్రేతమానాయై, మానాయై. ప్రేతమానాయై. ప్రేతమానాయై. పంచమి ప్రేతమానాయాః. ఉత్తమం. ప్రేతమానాయాః. ఉత్తమం. తర్వాత మోదమాన. అమ్మ వేరే వాళ్ళు చెప్తారండి. శైలజ తుమ్మలపల్లి గారు. మోదమానండి. మోదమాన స్త్రీలింగం కాబట్టి మోదమానయ, మోదమాన ఐ, మోదమానయాః. మోదమానాయాః. మోదమానయ, మోదమానాయై, మోదమానాయ. ఉత్తమం. ఇంకొకటి ఖిద్యమాన, ఇది కూడా స్త్రీలింగమే. ఖిద్యమానయ, కిజ్యమాన ఐ, కిజ్యమాన ఐ, కిజ్యమానయాః. మానాయాః. ఉత్తమం. తర్వాత యథోదాహరణం రిక్త స్థానాన్ని పూరయత. అశోక అపూర్వః శోంతరం కాంతః. ఇక్కడ మనకి అంటే ఏమిచ్చాడంటే అశోక అన్న దానిలో ఆ పూర్వః మొదట ఆ ఉంది, అంతరము కా అంతః అంటే పదంలో మొదటేమో అకారం ఉంది, మధ్యలో ఏమో షో ఉంది, చివరిలో ఏమో కా ఉంది అని చెప్పారు. ఆ విధంగా అన్నిటికీ మనం రాయాలి. నయన అయితే నా పూర్వః. వేరే వాళ్ళు అడుగుదాం. శీతల్ కుమారి గారు. అస్తు మహోదయ. అమ్మ మొదటి 2 చెప్పండి. నయన ఇది నా పూర్వః, యాంతరః. యాంతరః. య ప్లస్ అంతరః సంధి అయ్యి యాంతరః అవుతుంది. యాంతరః. నాంతః. నాంతః. తర్వాత జనక జ పూర్వః, జ పూర్వః, నా అంతరః. దీన్ని కూడా నాంతరః చెప్పాలి. నాంతరః. కాంతః. కాంతః. ఉత్తమం మహోదయ. నాకు మధ్యలోది అర్థం అవ్వలేదు. అశోక అపూర్వః కాంత కాంత శోంతరః అంటే అర్థం అవ్వలేదు. షో ప్లస్ అంతరః శోంతరః. షో ఉంది కదా మధ్యలో. అశోక షో ఉంది మధ్యలో. షో అందుకనే అంతరః మధ్యలో ఉంది. అంతరః. సో షో ప్లస్ అంతరః పూర్వరూప సంధి శోంతరః. ఇక్కడ మనం రాసే దగ్గర ఏమవుతుందంటే యా నా రాసాం కదా ఇప్పుడు వరకు. సో యా ప్లస్ అంతరః యాంతరః సవర్ణ దీర్ఘ సంధి అయింది అక్కడ. అలాగే నా ప్లస్ అంతరః నాంతరః. అట్లా. అమ్మ సూర్యకుమారి మహోదయ చెప్తాను. 2 చెప్పండి అమ్మ. ఓకే. శ్రీ పూర్వః
రా రా అంతరః రాంతరః ఒకటే word. అంతరః మా అంతః మాంతః అవుతుంది. మాంతః అంతే. కోవిద కో పూర్వః వా వా వ్యంతరః అవుతుంది. వ్యంతరః అవుతుంది. అంతరః మహోదయ మ్యూట్ చేసుకోండి. ఓకే మేడం. చెప్పండి మహోదయ, సూర్యకుమారి మహోదయ చెప్పండి. వ్యంతరః అవుతుంది అప్పుడు సంధి జరిగి. వి ప్లస్ అంతరః వ్యంతరః ఎణసంధి. తర్వాత దా అండి, దాంతః అవుతుంది సంధి జరిగి. దాంతః అవుతుంది. దాంతః అవుతుంది. ఉత్తమం ఉత్తమం మహోదయ. అస్తు. సంస్కృతేన ఉత్తరేత. తులసిరామ్ మహోదయ మీరు చెప్పేసేయండి ఇప్పుడు. నృణాం ఆయుః కియత్? మర్చిపోయాను మేడం. నృపాం నృణాం ఆయు కియత్. నృణాం దీనికి కంప్లీట్ మర్చిపోయాను మేడం. నృణాం ఆయుః అంటే మనుషుల ఆయువు ఎంత? నాన్ ఆయు కియత్ శతం. మ్యూట్ శతం చేసుకోండి శతం దయచేసి. శతం నృణాం ఆయుః వర్షశతం. వర్షశతం. ఓకే. తర్వాత బాలత్వ వృద్ధత్వయోః కతి వర్షాణి గచ్చంతి? బాలత్వ వృద్ధత్వయోః అంటే బాల్యము వృద్ధాప్యంలో ఎంత కాలం గడిచిపోతుందని చెప్పాడు? సగం. ముందు సగం రాత్రిలో అయిపోతుంది అన్నాడు. మిగిలిన సగంలో సగం అవుతుంది అన్నాడు బాలత్వ వృద్ధత్వయోః. మిగిలిన సగంలో సగం సంస్కృతంలో చెప్పాలి. పోనీ ఇంగ్లీష్ లో చెప్పండి, తెలుగులో చెప్పండి పోనీ. మిగిలిన సగంలో సగం. అదే ఎంత ఆన్సర్? 25 ఇయర్స్. ఇప్పుడు 25 సంస్కృతంలో చెప్పండి. పంచవింశత్. ఉత్తమం. పంచవింశతిః 25. ఓకే. జీవః కీదృశః. పెద్ద పదం ఉంది, గుర్తుందా? సరే వేరే వాళ్ళని అడుగుదాం మహోదయ. వనజ కూనూరు గారు అమ్మ గుర్తుందా? జీవః కీదృశః. లేదు మానే. సరే ఇది నేనే చెప్పేస్తాను. వారి తరంగ చంచల తరహ. అమ్మో, జీవే వారి తరంగ చంచల తరే అన్నారు కదా. అంటే జీవం అంటే ఈ బ్రతుకు వారి నీటి పైన అలలాగా చంచలంగా ఉండగా అని చదివాం మనం అక్కడ. వారి తరంగ చంచల తరే అని. సరే అస్తు. ఇంకొకటి చెప్పేసేయండి. దుర్జనానాం ఇంద్రియాణి కీదృశాని. ఇంకో పెద్ద వర్డ్. కీదృశాని ఇవన్నీ పెద్దవి వచ్చేసాయా నాకు? చెప్పగలరా వద్దా? లేదు మాన్య చెప్పండి. అమ్మ వాణి కర్లపాటి గారు ప్రయత్నిస్తారా? అనంతలక్ష్మి గారా? లక్ష్మి చెప్పండి. దుర్జనానాం ఇంద్రియాణి నవధాన మధుపాన భ్రమంతాని. అదే భ్రాంతాని. నవధన మధుపాన భ్రాంతాని. మహోదయ. తర్వాత వీణా పింగళి గారు లాస్ట్ మీరే ఇక్కడే ఉన్నారు. అర్జునః రణే స్వజనాన్ దృష్ట్వా కాని అపశ్యత్. అర్జునః రణే స్వజనం దృష్ట్వా విపరీతాని నిమిత్తాని విపరీతాని అపశ్యత్. ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. సో ఇక్కడికి ఈ విధంగా 8వ పాఠం అయింది. ఇక్కడ వరకు ఏమన్నా సందేహాలు ఉన్నాయా? మహోదయ క్షమ్యత, మీ ఇందాక నేను చెప్పిన ఈ నయన దీంట్లో ఈ యాంతరహ నాంతరహ ఇవన్నీ కూడా సవరణకు వచ్చాయి కదా. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మాకు ఎగ్జామ్స్ లో ఏమన్నా వస్తాయి అంటారా? లేదండి, ఈ స్కోప్ చాలా ఉంది అడగడానికి. ఇలాంటి చిన్న చిన్నవి అడగరు. అదే, ఎందుకంటే డిఫరెంట్ గా ఉంది క్వశ్చన్ పేపర్ లో. వెనకాల చూస్తే ఇట్లాంటివి ఏం కనిపించలేదు. ఇది ఊరికే మీకు అండర్స్టాండింగ్ గురించి. అంటే అశోక అంటే ఆ మొదట, షో మధ్యలో, ఇది చివర అని ఆ ప్రహేళికకి మీకు బాగా అర్థం అవ్వడానికి ఇచ్చిన ఎక్సర్సైజ్ ఇది. అంతేకాని ఇలాంటివి అడగరు ఎగ్జామ్ లో. ఎందుకంటే అడగాల్సిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి ఇందులో. అంటే ఇలాంటివి అడగాల్సిన అవసరం లేదు యాక్చువల్గా.
సబ్జెక్ట్ చాలా ఉందండి. సారీ, సబ్జెక్ట్ చాలా ఉంది కదా, అందుకని ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు అడగరు. ఇది మనకి అండర్స్టాండింగ్ అంతే. శిక్ష కంటే పరిచయ కంటే శిక్ష సబ్జెక్ట్ ఎక్కువ ఉందండి. అంతే కదా, ఎప్పుడు అంతే కదా. ఫస్ట్ గ్రామర్ క్లాస్ కంటే ఎక్కువ సెకండ్ ఉంది. క్లాస్ లో ఎక్కువ ఉంటుంది, సెకండ్ కంటే థర్డ్ లో ఎక్కువ ఉంటుంది. విసర్గ సంధుల కంటే వ్యంజన సంధులు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది మేడం, గుర్తుపెట్టుకోవడం. అవునా, ప్రాక్టీస్ చేయాలంటే ప్రాక్టీస్. పాత క్వశ్చన్ పేపర్లలో చాలా కన్ఫ్యూజన్ ఉంది, వ్యంజన సంధిలో చాలా కన్ఫ్యూజన్. అదే మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి మహోదయ, అంతే. చూడకుండా అంటే మన ఏ Yes. చాప్టర్ అది చేయకూడదు, అన్ని కలిపి ఉన్న వాటిలోంచి ఏది కరెక్ట్ చేయాలి, అది అప్పుడే correct, మనకు వస్తుంది అది. అది కరెక్ట్ మేడం. ఏ సబ్జెక్ట్ అంటే ఏ చాప్టర్ తర్వాత దానిలో ఉన్నవి చేసామనుకోండి, అది మనకి ఏం ఉపయోగం లేదు, ఉపయోగం లేని పని అది. ఇప్పుడు క్వశ్చన్ పేపర్లలో చేస్తే డౌట్ వస్తుందండి, మనం చేసింది కరెక్ట్ అవునా కదా. అవును, టెక్స్ట్ బుక్ లో ఉంటాయి ఆ పదాలన్నీ, టెక్స్ట్ బుక్ లో వెతుక్కోండి ఆ సందులో. కానీ 11th పాఠంలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాన్య మీరు. ఒకసారి చూడండి 11 ఎక్కడ మీరు. అయిపోయింది? 11th మీకు పాఠం. ఏమన్నా అవునా 11th క్లాస్ లోనా? 11th క్లాస్ లో మీరు వ్యంజన సందులన్నీ ఒక అవును, 1 అవర్ సమ్మరీ లాగా మొత్తం సమ్మరీ లాగా చెప్పండి. 1 అవర్, అది ఇంకొకసారి వింటే చాలా క్లియర్ అవుతుంది. అలాగే విసర్గ సందులకు కూడా కావాలి మాన్య. చేద్దాం, తప్పకుండా తప్పకుండా చేద్దాం అలాగా. లక్ష్మి గారు, కేఎస్ లక్ష్మి గారు, మీరు ఏం చేస్తారంటే ఈ ఈ పదాలు మీరు చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు పంపించండి రాసి. సరే, మీకు డౌట్ ఉన్నావు పంపించండి, అన్ని అక్కర్లేదు. అంతేనండి, అవునండి. డౌట్ ఉన్నా పంపించండి, చూద్దాం. మీకంటే టెక్స్ట్ బుక్ లో దొరికేస్తాయి. మీరు ఏ సందు అనుకుంటున్నారో ఆ సందులో వెతుక్కోండి, అక్కడ ఉంది అంటే మీరు కరెక్ట్ రాసినట్టు, లేకపోతే లేనట్టు, అంతే. అంతేనండి, అంతే. బట్ స్టిల్ మీకు ఇంకా ఇది నాకు దొరకలేదు, ఏమిటో తెలియట్లేదు అనుకుంటే నాకు పంపించండి, నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. సరే, ఇవాళ నాకు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది, మరి ఇక్కడ ముగించేద్దామా క్లాసు ఇవాళ? 20 నిమిషాలు ఓకే ఉంది మేడం, ఇంకా ముగించేద్దాం కానీ. మేడం. ఏకదామంతరగా చెప్పేసి ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. నేను ఇన్ని రోజులు ఈ క్లాసులు మిస్ అయినందుకు బాధపడుతున్నాను. నాకు ఈ రోజు ధన్యవాదాలు చెప్పినందుకు. చాలా బాగుందండి, మంచి స్పీడ్ గా పరిగెట్టిస్తారు కానీ రికార్డింగ్స్ ఉన్నాయి కదా, రికార్డింగ్స్ అదే వినండి. కృష్ణప్రియ గారు, మీరు మీ చెప్పండి డీటెయిల్స్ ఒకసారి నాకు పంపిస్తే నేను గ్రూప్ లో చేరుస్తాను. శీతల్ కుమారి గారిని అడగండి ఏం డీటెయిల్స్ పంపించాల్సి వస్తుందో, ఆవిడ మీకు చెప్తారు. అలాగే. ఆవిడ నా నంబర్ కూడా ఇస్తారు, మీరు నాకు మీ డీటెయిల్స్ పంపించేస్తే నేను అలాగే. మీ గ్రూప్ లో చేరుస్తాను. గ్రూప్ లో చేర్చి మీకు మంచిదమ్మా. ఈ వీడియోస్ ది లింక్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. చేస్తే మీరు ఆ వీడియో మంచిది. కూడా ఫాలో అవ్వండి. మీకు ఎప్పుడైనా ఏమైనా డౌట్ ఉన్నా నాకు విడిగా మెసేజ్ పెట్టొచ్చు, వాట్సాప్ లో మెసేజ్ పెట్టొచ్చు, నేను చెప్తాను. అలాగే. ధన్యవాదాలు. ఇంకా వేరే వాళ్ళు కూడా మా గ్రూప్ వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్ ఇతి బౌద్ధ జైనాః సచ్రీ అకాలేతి చ సిద్ధ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం ప్రభురద్వితీయః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు. ధన్యవాదాలు. ఎవరు చివరిలో ఏదో చెప్తున్నారు? నేను ప్రార్థన స్టార్ట్ చేశాక. మేడం, ప్రార్థన చేస్తున్నప్పుడు అందరినీ మ్యూట్ లో మిగిలిన ఉండమనండి. మా మధ్యలో మాట్లాడితే బాలేదు. అవునమ్మా. అవునవును, కానీ ఎవరో ఏదో అడిగారు, సరే మిస్ అయ్యాం. అది మొదలు పెట్టారని తెలియలేదు. ఏం లేదు మేడం, నేను మా గ్రూప్ లో ఒక 7-8 మంది ఉన్నాము. చూడమణి గారి దగ్గర శిష్యులము మేము. అయితే వాళ్ళు కూడా ఈ క్లాస్ కి అటెండ్ అవ్వచ్చా? వాళ్ళకి లింక్ పెట్టచ్చా? అందరికి నా వాళ్ళ డీటెయిల్స్ నాకు పంపించమనండి, నేను వాళ్ళని గ్రూప్ లో యాడ్ చేస్తాను. గ్రూప్ లో యాడ్ చేస్తే నెక్స్ట్ క్లాస్ నుంచి, ఇప్పుడు ఇవాళ శుక్రవారం కదా, మళ్ళీ వచ్చే మంగళవారం క్లాస్ లోపల నాకు డీటెయిల్స్ పంపించేస్తే మంగళవారం క్లాస్ నుంచి అటెండ్ అవ్వచ్చు వాళ్ళు. అంటే నేను లింక్ అవి గ్రూప్ లో పెడతాను, అసైన్మెంట్స్ అవి గ్రూప్ లో పెడతాను. ఏ ఇన్ఫర్మేషన్ అన్నా అందులో ఇస్తాను కాబట్టి మీరు నాకు మీ డీటెయిల్స్ ఇస్తే నేను గ్రూప్ లో జాయిన్ చేసేస్తాను. ఆ నెక్స్ట్ క్లాస్ నుంచి వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ ఈ లోపు మీరు నాకు జాయిన్ అవ్వగానే నేను యూట్యూబ్ లింక్ పంపిస్తాను. దాని ద్వారా మీరు ఆ ప్లేలిస్ట్ లో ఫస్ట్ నుంచి కూడా మీరు వింటూ ఉండొచ్చు. సో దట్ మీకు ఏమైనా గ్యాప్స్ అవి ఉన్నా కవర్ అయిపోతాయి. తప్పకుండా. ధన్యవాదాలు. బాగుందండి, చాలా బాగుంది. మంచిదమ్మా, నమస్కారం.
నమస్కారం. ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. నమస్కారः. ధన్యవాదాలు.